దెర్ ఈస్ ఎ బిగ్ స్టోరీ కదా. సో పెద్ద స్టోరీ, 3 లెవెల్స్ ఆఫ్ స్టోరీలలో టాప్ స్టోరీ ఏంటంటే, ఆ, అందులో ఉన్నటువంటి కీ పాయింట్స్, కీ స్టేషన్స్, మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు, లెట్స్ టేక్ ఇట్ యాజ్ ఎ ట్రైన్ జర్నీ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నాను. సో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళటానికి నేను, సో మా ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి వెళ్తాను. స్టేషన్ దగ్గర ఐ క్యాచ్ ఎ ట్రైన్, అండ్ దెన్ ఆ ట్రైన్ గుంటూరు మీద నుంచి వెళ్తుంది. గుంటూరు తర్వాత విజయవాడ వెళ్ళింది, విజయవాడ తర్వాత రాజమండ్రి, రాజమండ్రి తర్వాత వైజాగ్. సో దిస్ ఈస్ యాక్చువల్లీ ద బిగ్ స్టోరీ లైన్. దిస్ ఈస్ ద బిగ్ స్టోరీ లైన్. సో రెండవ లెవెల్లో మనం మాట్లాడుకున్నప్పుడు వి టాక్ అబౌట్ లిటిల్ మోర్ డీటెయిల్స్. ఏంటంటే, నేను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆటో తీసుకొని నేను హైదరాబాద్ రైల్వే స్టేషన్కి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దెన్ నేను ఐ హ్యావ్ వెయిటెడ్ యాక్చువల్లీ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ టు క్యాచ్ ద ట్రైన్. అక్కడి నుంచి నా సీట్ నేను వెతుక్కోవడానికి ప్రయత్నించాను. వెతుక్కున్నాను, కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నేను స్టేషన్స్ని చెక్ చేసుకోవటం, విజయవాడ వచ్చేదాకా నేను పలానా పని చేస్తాను అనుకున్నాను. విజయవాడ నుంచి తర్వాత ఇంకొంత పని చేశాను. సో ఇక్కడ ఏంటంటే ఇంకొన్ని డీటెయిల్స్ యాక్చువల్గా ఫిల్ చేస్తున్నాము. సో రెండో లెవెల్ నేరేటివ్లో ఇంకొన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాం. మూడో లెవెల్ నేరేటివ్లో మనం ఏం చేస్తున్నామంటే, నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. బయలుదేరేటప్పుడు యాక్చువల్గా ప్రార్థన చేసుకుని బయలుదేరాం. ఆటో ఎక్కిన తర్వాత ఆటో వాడు ఇంత ఛార్జ్ చేశాడు నా దగ్గర. సో నేను టోటల్గా వైజాగ్ వెళ్ళటానికి తీసుకెళ్ళింది 2,000 రూపాయలు అయితే, అందులో నేను ఆటో ఎక్కిన తర్వాత వాడు 500 కొట్టేశాడు నా దగ్గర. సో నేను వెళ్ళాను. రైల్వే స్టేషన్కి వెళ్ళగానే చాలా భయంకరమైనటువంటి రద్దీగా ఉంది. అయినా సరే చాలా కష్టపడి ట్రైన్లో నాకు అలాట్ చేసినటువంటి కంపార్ట్మెంట్ని నేను తీసుకున్నాను. లోపలికి ఎక్కిన తర్వాత భయంకరమైనటువంటి ఆకలి వేస్తుంటే నాకు నెమ్మదిగా, సో వేరుశనగకాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు వచ్చారు, అవి కొనుక్కున్నాను. సో యూ సీ మోర్ డీటెయిల్స్ ఐఎమ్ ఫిల్లింగ్ ఇట్ నౌ. సేమే స్టోరీ లైన్, సేమ్. ఆ స్టోరీ లైన్లో సెకండ్ లెవెల్ నేరేటివ్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్చువల్గా కీ ఈవెంట్స్. థర్డ్ లెవెల్ నేరేటివ్లో నేనేం మాట్లాడుతున్నానంటే ఇంకొన్ని డీటెయిల్స్ నేను అందిస్తున్నాను. బైబిల్ స్టోరీ లైన్లో కూడా ఏంటి హై లెవెల్ నేరేటివ్ ఏంటి అంటే, మనం మాట్లాడుకున్నాం ఏంటి, దేవుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత మనం దేవుడికి రెబల్ అయ్యాం. అంటే మనం దేవుడికి తిరుగుబాటు చేసాం దేవుడి పైన. మా జీవితాన్ని మేమే నడిపించుకుంటాం, నువ్వు మాకు అక్కర్లేదు అనేటువంటి ఒక తిరుగుబాటు దేవుడి పైన చేసిన తర్వాత, దేవుడు మనల్ని ఇమ్మీడియట్గా చంపేయకుండా ఆయన ఏ విధంగా మనల్ని విమోచించడానికి మొదలు పెట్టాడో అనేటువంటిది. సో దేవుని యొక్క విమోచన ప్రణాళిక. ఆ దేవుని యొక్క విమోచన ప్రణాళికలో దేవుడే మనం చేసినటువంటి పాపానికి తన జీవాన్ని అర్పించి మనల్ని ఏ విధంగా రిస్టోర్ చేస్తున్నాడు అనేటువంటిది. సో ఇంకొక మాటలో చెప్పాలంటే, క్రియేషన్, ఫాల్, రిడెంప్షన్, కాన్సమేషన్, 4 బిగ్ స్టేషన్స్, 4 పెద్ద స్టేషన్స్. హై లెవెల్ నేరేటివ్లో 4 పెద్ద స్టేషన్స్. ఇంకొంతమంది యాక్చువల్గా దీంట్లో ఇంకొంచెం యాడ్ చేస్తారు, కానీ ఐ జస్ట్ వుడ్ లైక్ టు థింక్ అబౌట్ లైక్ 4 బిగ్ స్టేషన్స్. ఏంటి ఆ బిగ్ స్టేషన్స్ అంటే, దేవుడు సృష్టించడం, క్రియేషన్. ఫాల్, నేను తిరుగుబాటు చేయటం ద్వారా నేను పతనం అయిపోవటం, ఫాల్. రిడెంప్షన్, దేవుని యొక్క విమోచన, దేవుడు నన్ను విమోచించటం. తర్వాత ఫోర్త్, కాన్సమేషన్. ఎందుకు విమోచిస్తున్నాడు బేసికల్లీ అంటే, దేవుడు మరల తిరిగి ఏ స్వభావం నుంచి అయితే నేను పడిపోయాను అలాంటి స్వభావానికి మాత్రమే కాదు, అంతకంటే అపురూపమైనటువంటి స్వభావానికి మళ్ళీ నన్ను తీర్చిదిద్దటం, నన్ను రెస్టోర్ చేయటం అనేటువంటి విషయం, కాన్సమేషన్. సో కాన్సమేషన్, దీస్ ఆర్ ద బిగ్ ఐడియాస్ ఆఫ్ ద బైబుల్. బిగ్ ఐడియాస్ ఆఫ్ ద బైబుల్ ఎప్పుడు మర్చిపోకూడదు దీన్ని మనం. సో ద హోల్ బైబుల్ యాక్చువల్లీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద స్టోరీ లైన్. ఈ స్టోరీ లైన్ లోపల, ఈ చట్రం లోపలే యాక్చువల్గా హోల్ బైబిల్ అంతా కూడా నడుస్తూ ఉంది, ఏ కథ విన్నా సరే.
So once again, I'm just quickly repeating: creation, fall, redemption, consummation. CON. సో కాన్సమేషన్ అనేటువంటిది ఒకవేళ మనకి ప్రాబ్లంగా ఉంటే నేను టైప్ చేశాను అక్కడ, చూసారా? సో సారీ, ఐ జస్ట్ టైప్డ్ ఓన్లీ ప్రకాష్ ఫర్ దట్. ఓకే, ఆల్ రైట్. సో సెకండ్ లెవెల్ నారేటివ్ దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఇందులో దేవుడు సృష్టించటం, సో ఆ విమోచన యాక్చువల్గా దేవుడు ఎట్లా చేశాడు అనేటువంటిది మనం ఇంకొన్ని స్టేషన్స్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ట్రైన్ ఎక్కడెక్కడ ఆగింది అంటే, ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుతుంది అంటే, ఫస్ట్ లెవెల్ నారేటివ్లో చక 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 యాక్చువల్గా మెయిన్ స్టేషన్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. రెండో లెవెల్ నారేటివ్లో ఇంకొన్ని స్టేషన్స్, యాక్చువల్గా ఇంకొన్ని ఇంపార్టెంట్ స్టేషన్స్ యాడ్ చేస్తున్నాం మనం. ఏంటవి? ఏంటంటే మనం మాట్లాడుకున్నాం, క్రియేషన్ దగ్గర నుంచి ఉన్నటువంటి స్టోరీ అబ్రహాం దాకా. అబ్రహాం దగ్గర నుంచి దేవుడు ఒక జనాంగాన్ని, ఒక నేషన్ ఏర్పరచుకోవటం అక్కడి దాకా. అక్కడి నుంచి దేవుడు అంటే మోషే దాకా, అబ్రహాం నుంచి మోషే దాకా ఒకటి. ఇంకా ఎక్కువగా మాట్లాడుకోవాలంటే, ఇంకా మనం కట్ షార్ట్ చేసి మాట్లాడాలంటే, అబ్రహాం నుంచి యాక్చువల్గా దావీద్ దాకా అని చెప్పుకోవచ్చు. సో దేవుడు ఒక రాజుని ఏర్పరచుకునేదాకా. సో దావీద్ దగ్గర నుంచి మనం మాట్లాడుకుంటే మళ్ళీ ఎగ్జైల్ అంటే దేవుడు దేవుని ప్రజలు యాక్చువల్గా చెరలోకి తీసుకెళ్ళబట్టం, అసిరియాకి, బబులోన్కి చెరలోకి తీసుకెళ్ళబట్టం. సో తర్వాత చెర నుంచి యేసు ప్రభు దాకా స్టోరీ. సో యేసు ప్రభు దగ్గర నుంచి చిట్ట చివరికి నూతన యెరూషలేం దాకా మరొక మజిలీ. సో యు సీ నౌ వీ హ్యావ్ యాడెడ్ మోర్ స్టేషన్. మన స్టోరీని చేంజ్ చేయాల. నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళటం అనేటువంటిది మారలా ఎక్కడ కూడా. రెండో లెవెల్ నారేటివ్లో ఐఎమ్ యాడింగ్ మోర్ స్టేషన్స్ దేర్. దట్స్ ఆల్ ఐఎమ్ డూయింగ్. సో మూడో లెవెల్ దగ్గరకు వచ్చేటప్పటికి నౌ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటంటే నోవా స్టోరీని మాట్లాడుకుంటున్నాం. నోవా కథను మాట్లాడుకున్నప్పుడు నోవా గురించి ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? వన్స్ అగైన్ రెండో లెవెల్ నారేటివ్లో అబ్రహాం వైపు ప్రయాణం చేస్తున్నటువంటి పార్ట్ కాబట్టి అబ్రహాం గురించి మెన్షన్ చేయడానికి నోవా ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే అసలు అబ్రహామే ఎందుకున్నాడు అంటే, అబ్రహాం లాంటి యాక్చువల్గా విశ్వాసం కలిగినటువంటి రాజు దేవుడికి కావాలి కాబట్టి అబ్రహాం యాక్చువల్గా దావీద్ కోసం ఉన్నాడు. డు యు సీ వాట్ ఐమ్ సేయింగ్? రూత్ ఎందుకున్నది? ఎందుకంటే దావీదుని ఇంట్రడ్యూస్ చేయడానికి, దావీద్ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ మదర్ కాబట్టి రూత్ ఉంది. సో గొలియాత్ ఎందుకున్నాడు? గొలియాత్ ఎందుకున్నాడంటే దావీదు రాజు ఎట్లా అయ్యాడు అని చెప్పడానికి. ఏ విధంగా ఒక అనామకుడైనటువంటి ఒక షెపర్డ్ బాయ్, ఎవ్వరికీ తెలియనటువంటి ఒక షెపర్డ్ బాయ్, మారుమూల ప్రాంతంలో, ఒక ఒక కుగ్రామంలో, ఒక చిన్న పల్లెటూరులో, ఎవరితో ప్రపంచంతో సంబంధం లేనటువంటి, తను మాత్రమే పొద్దున్నే లేవటం, గొర్రెలు కాచుకోవటానికి యాక్చువల్గా వెళ్ళేటువంటి ఒక ఒక నార్మల్ గొర్రెలు కాపలి పర్సన్ని ఏ విధంగా ప్రపంచం మొత్తం తెలిసేటువంటి రాజు అయ్యాడు. దావీద్ అంటే ఈరోజు మనం కూడా మాట్లాడుకుంటున్నాం. ఎవ్రీబడి నోస్ హిమ్. హౌ డిడ్ యాక్చువల్లీ దిస్ మ్యాన్ బికమ్ ఒక 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 కుగ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి, హౌ డిడ్ హీ బికమ్ యాక్చువల్లీ సచ్ ఎ గ్రేట్ కింగ్ ఆఫ్ ఎ గ్రేట్ నేషన్? సో దాట్స్ ద స్టోరీ ఆఫ్ గొలాయత్. గొలాయత్ ఉన్నదే అందుకోసం, మనకి ఇన్ఫార్మ్ చేయడానికి. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? దావీద్ జీవితంలో ఆ మెట్లని మనకి పేర్చడానికి, ఆ మెట్లను మనం చేయడానికి. ఆ తర్వాత దెన్ వి సీ దావీదు నుంచి తర్వాత వచ్చినటువంటి సొలొమోన్ ఎందుకున్నాడు? ఎందుకంటే బికాస్ దేవుని ప్రజలు ఏ విధంగా దేవుడికి అవిధేయులయ్యారు, అవిశ్వాసాన్ని చూపించారు అనేటువంటిది, దేవుడి ప్రజలు ఏ విధంగా దిగజారిపోతున్నారు అనేటువంటిది చూపించడానికి దావీదు కంటే ఒక మెట్టు కింద ఉన్నాడు. హీ వాజ్ నాట్ ఫెయిత్ఫుల్. సో ఆ జారిపోవటం అనేటువంటి దాంట్లో మొట్టమొదట పాచి మీద అడుగుపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే సొలొమోన్. హీ వాజ్ దేర్ యాక్చువల్గా. ఆ స్లిప్పరీ స్లోప్ మీద అడుగు పెడతానికి అడుగు పెడుతూ వస్తున్నారు తర్వాత వచ్చేటువంటి రాజులందరూ కూడా. సో ఎగ్జైల్ వైపు అంటే చెర వైపు పరిగెత్తుంది నేరేటివ్ అంతా కూడా. కానీ ఆ చెర నుంచి తర్వాత బయటకు తీసుకొచ్చేది ఎవరు? ఎందుకంటే దేవుడు ఒక పెద్ద వాగ్దానం చేశాడు అబ్రహాంకి. మనం ఈ ఈ నేరేటివ్లో చూసుకుంటూ వచ్చాం. పెద్ద వాగ్దానం చేశాడు. ఇంత పెద్ద వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం అంతా కుప్పకూలిపోయినట్టుగా ఉంది చెరలో.
వాళ్ళు బాబిలోన్ దగ్గర కూర్చొని బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్ పాడుకుంటున్నారు. ఎట్లా పాడతాం మనం యేసు ప్రభు మనం దేవుని యొక్క యెహోవా పాటని మనం ఏ విధంగా పాడతాం? అంటే ఇంకంతా అయిపోయిందా, మా జీవితం అంతా అయిపోయిందా, దేవుడు వదిలేసుకున్నాడా మమ్మల్ని, దేవుడు ఉమ్మేశాడా మమ్మల్ని, మాకు ఇంకా మేము కూడా ఇంకా మామూలుగా కలిసిపోవటమేనా, మేము ప్రత్యేకమైనటువంటి జనాంగం కాదా అనేటువంటి ఆ యాటిట్యూడ్స్ని అక్కడి నుంచి రాక్ బాటమ్ హిట్ చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి దేవుడు మళ్ళీ ఎట్లా రిస్టోర్ చేస్తున్నాడు, ఎలా ఎగ్జైల్లో నుంచి వాళ్ళని చెరలోంచి బయటికి తీసుకొస్తున్నాడు, ఆయన యొక్క ప్రణాళిక ఇంకా ఎట్లా సక్సెస్ అయింది అనేటువంటి విషయాన్ని మనకు మాట్లాడటానికి మిగిలినటువంటి పుస్తకాలు తీసుకెళ్తున్నాయి అట్లా. డూ యూ సీ వాట్ ఐమ్ సెయింగ్? ఎజ్రా ఎందుకుందంటే, నెహమ్యా ఎందుకుందంటే, బైబిల్లో దానియేల్ ఎందుకున్నాడంటే, వీఆర్ నాట్ యాక్చువల్లీ వీఆర్ నాట్ సపోజ్ టు రీడ్ దానియేల్ గ్రంథాన్ని మనం యేసు ప్రభు వైపు పరిగెత్తుతున్నటువంటి నేరేటివ్లో భాగంగా కనుక మనం చదవకపోతే దానియేల్ ఫీల్ అవుతాడు ఫస్ట్. ఎందుకు? బికాస్ హీస్ ఆస్కింగ్ ఎప్పుడు 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 అని అడుగుతున్నాడు దానియేలు. చూడలేదా ఎప్పుడు మీరు? ఇర్మియా గ్రంథాన్ని ముందేసుకొని 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని తీసుకొస్తాడరా అని 29వ అధ్యాయంలో ఇర్మియా చెప్పినటువంటి మాటను ముందేసుకొని 70 సంవత్సరాలు అయిపోతుంది కదా ప్రభు ఎప్పుడు అంటున్నాడు. ఎందుకు? బికాస్ డానియల్ వాజ్ లుకింగ్ ఫర్ చెరలోంచి తీసుకొచ్చేటువంటి మూమెంట్ కోసం ఎదురు చూస్తూ తన జీవితాన్ని జీవిస్తున్నాడు దానియేలు. డూ యూ గైస్ అండర్స్టాండ్? వీ క్యాంట్ రీడ్ డానియల్ యాక్చువల్లీ యాజ్ అన్ ఐసోలేటెడ్ స్టోరీ. వీ హ్యావ్ టు రీడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద బిగ్ స్టోరీ. అర్థమవుతుంది కదా మనకి? సో వాట్ వీఆర్ డూయింగ్ బేసికలీ ఈ సెషన్స్లో మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ గోయింగ్, మనం బర్డ్ ఐ వ్యూ నుంచి, అంటే ఈగల్ ఒక గద్దకు ఉన్నటువంటి ఒక వ్యూ దగ్గర నుంచి మనం నెమ్మదిగా కిందకు దిగుతూ వస్తున్నాం. ఐ హోప్ యు ఆర్ సీయింగ్ దట్, రైట్? సో ఫస్ట్ హై లెవెల్ నారేటివ్లో మనం యాక్చువల్గా బిగ్ పిక్చర్ని, పెద్ద స్టేషన్స్ని చూసాం. ఇంకొంచెం మన ఆల్టిట్యూడ్ని దించాం కిందకి. ఆల్టిట్యూడ్ని దించిన తర్వాత వీఆర్ సీయింగ్ సమ్ మోర్ స్టేషన్స్ దేర్. ఇంకొన్ని స్టేషన్స్ మనకు కనిపిస్తున్నాయి, చిన్న చిన్న స్టేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం అంటే, వావ్, సో దిస్ ఇస్ గుడ్, యాక్చువల్గా ఇదంతా ఒక స్ట్రక్చర్ ఉందన్నమాట అని చెప్పేసి మనం అనుకున్న తర్వాత ఇంకొంచెం కిందకి వెళ్తున్నాం, ఆల్టిట్యూడ్ ఇంకా బాగా దించాం. బాగా దించిన తర్వాత ఇండివిజువల్ స్టోరీస్ మనకు కనిపిస్తున్నాయి, ఇంకా మనకి చాలా విషయాలు కనిపిస్తున్నాయి మనకి. సో దాట్స్ వాట్ వీఆర్ డూయింగ్. ఈరోజు ఏం చేస్తామంటే గ్రౌండ్ మీదకి దిగుదాం, ఇంకా ఆల్టిట్యూడ్ అక్కర్లేదు. సో ఇప్పటిదాకా థర్డ్ లెవెల్ నారేటివ్లో పారాషూట్ వేసుకొని తిరుగుతున్నాం మనం, అంటే కిందకి దిగుతున్నాం మనం. లాస్ట్కి మనం ఏం చేస్తున్నాం అంటే, ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే వీధుల్లో నడుస్తాం. మనం చికెన్ బిర్యానీ తినేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మసాలా ఒకటి కొన్నిసార్లు బోన్స్, యాక్చువల్గా అది వేస్ట్ మెటీరియల్, తీసి పడేస్తాం. అంటే కొంతమంది దాన్ని కూడా కొరి చేస్తారు, మొత్తానికి ఏదో చేస్తారు కానీ, బట్ ఇట్స్ స్టిల్ వేస్ట్ మెటీరియల్, అది పారేస్తాం దాన్ని. చాలాసార్లు జనాలు ఏమనుకుంటారంటే, బైబిల్ చదివేటప్పుడు కూడా ఒక వేస్ట్ మెటీరియల్ ఒకటి ఉంటుంది. లేవికాండం ఒక పెద్ద వేస్ట్ మెటీరియల్ మనకి. జనవరి రాగానే పెట్టేస్తాం మేము బైబిల్ని అని చెప్పేసి ఇట్లా వేసుకొని స్టార్ట్ చేస్తాం నెమ్మదిగా, రైట్? సో వి స్టార్ట్ ఇట్ ఇమీడియట్లీ జనవరి రాగానే. అసలు ఆదికాండం టకటక అయిపోతుంది. నిర్గమకాండం కూడా స్టోరీలు మస్తుగా వెళ్ళిపోతాయి అసలు బాగా. అసలు ఫిబ్రవరి దగ్గరికి వచ్చేటప్పటికి మనకు ఫుల్ హ్యాపీ. ఇక నెమ్మదిగా నిర్గమకాండం చిట్ట చివర రాగానే నెమ్మదిగా కుంటుపడుతుంది అనమాట. ఏంటి కొలతలు ఏంటి, ఈ మెటీరియల్ ఏంటి, ఈ రంగులు ఏంటి, ఇవన్నీ కొంచెం ఆలోచిస్తాం. ఆ తర్వాత లేవికాండం మొదలవగానే మళ్ళీ డిసెంబర్లోనే బైబిల్ పట్టుకునేది ప్లాన్ని. అసలు సంఖ్యలు అంటేనే మనకి కష్టమే, అందులోది అసలు పైగా ఆ పుస్తకానికే సంఖ్యను పెట్టుకుంటే ఇంకెందుకు పట్టుకుంటాం మనం. యాషువా దగ్గరికి వచ్చేటప్పటికి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ యాక్చువల్గా పెద్ద తలకానిపి వ్యవహారాలు. కానీ ముఖ్యంగా ఏంట్రా వేస్ట్ మెటీరియల్ అంటే జినియాలజీస్ కూడా అక్కడక్కడ కనిపిస్తాయి మనకి, అడపా కనిపిస్తాయి. కాబట్టి ఆ వేస్ట్ మెటీరియల్ని మనం ఏమనుకుంటాం అంటే, బిర్యానీలో కనిపించేటువంటి ఇలాచీలాగా, ఏలకాయలాగా అనుకుంటాం మనం, ఏలకలు అంటాం కదా, సో దానిలాగా అనుకుంటాం. కానీ బోన్స్ తర్వాత ఇవన్నీ బేసికల్లీ ఏంటంటే ధర్మశాస్త్రం, అందులో తిరుగులేదు. ఈ కథల్లో ఇది ఎందుకు పెట్టారు అనుకుంటాం, నేరేటివ్స్లో ఇది ఎందుకు పెట్టారు అనుకుంటాం. నేరేటివ్స్ ఆర్ రిటర్న్ ఫర్ ద లా. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి నిర్గమకాండం 19వ అధ్యాయం దాకా ప్రతి అధ్యాయం, ప్రతి వచనం, ప్రతి అక్షరం కూడా మనకి ధర్మశాస్త్రాన్ని పరిచయం చేయడానికే. నేరేటివ్ వాజ్ అన్ ఇంట్రొడక్షన్ టు లా. మెయిన్ పీస్ ఏంటి అంటే, ఇజ్రాయలీలను అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, మెయిన్ పీస్ వాజ్ లా. మెయిన్ మెటీరియల్ ఏంటంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రానికి అంటే ఈ ఈ చికెన్ పీసెస్ ఏవైతే ఉంటాయో అదేంటంటే ధర్మశాస్త్రం. ఇఫ్ యూ ఆస్క్ అన్ ఇజ్రాయెలైట్, దట్స్ వాట్ హీ వుడ్ సే. అయితే
దీనికి ఫ్లేవర్ ఇవ్వటానికి, ఇందులో కారం, ఉప్పు, తర్వాత దానికి ఫ్లేవర్ ఇవ్వటానికి, దానికి వాసన ఇవ్వటానికి యూ హ్యావ్ నేరేటివ్స్. ఎంత విచిత్రమో కదా. సో ఇట్స్ అ కంప్లీట్లీ అప్సైడ్ డౌన్ ఇష్యూ. కంప్లీట్లీ అప్సైడ్ డౌన్ గా మనం ఆలోచిస్తాం. వి డోంట్ థింక్ యాక్చువల్ గా ధర్మశాస్త్రం కోసం ద నేరేటివ్స్ ఇంట్రడక్షన్ కి ఇచ్చారని మనం అనుకో. బట్ దాట్స్ వాట్ ఇట్ ఇస్. ఎందుకు చెప్తాను. ఓకే, సో లిసన్ టు మీ. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే, సంఘ చరిత్రలో మార్సియన్ అని ఒక దుర్మార్గుడు వచ్చాడు. ఈ మార్సియన్ ఏం చేశాడంటే, వాడికి బయట నుంచి ఏదో సిద్ధాంతాన్ని పట్టుకొచ్చుకున్నాడు. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన గ్రంథం అంటే సృష్టి మొత్తం కూడా చండాలం అనేటువంటిది, ఒక నాస్టిక్స్ అని కొంతమంది ఉన్నారు, వాళ్ళు తెచ్చుకుంటారు. ఏంటంటే ఈ పదార్థంతో భౌతికమైనటువంటి ప్రపంచం అంతా కూడా నికృష్టం, దరిద్రం, అసలు దీన్ని తయారు చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా ఏంటంటే మంచి దేవుడు అవ్వాల్సిన, మంచి దేవుడు కాదు, ఒక దుష్టుడైనటువంటి దేవుడు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో యెహోవా భౌతికమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించాడని చెప్తున్నారు కాబట్టి యెహోవా ఒక ఈవిల్ గాడ్, మంచి దేవుడు కాదు, ఒక దుర్మార్గమైన దేవుడు. యేసు ప్రభు ఆయన దగ్గర నుంచి రాలేదు, యెహోవా దగ్గర నుంచి రాలేదు. అంతకంటే పదార్థంతో సంబంధం లేకుండా పదార్థాన్ని తయారు చేయనటువంటి మంచి దేవుడు ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర నుంచి వచ్చాడు. ఇది మార్సియన్ అనే దుర్మార్గుడు నమ్మినటువంటి మాట. ఈయన ఎక్కడో వాడు కాదు, సంఘం లోపల సంఘనాయకుడు. వింటున్నారా నేను చెప్పేది? సంఘం లోపల ఉన్నటువంటి సంఘనాయకుడు. కానీ ఎందుకు ఇంత ఇంత నికృష్టంగా ఎట్లా ఆలోచించగలిగాడు అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పాను, గుర్తుందా, మనం హెర్మన్యూటిక్స్ లో ఎప్పుడు కూడా మన బ్యాగేజ్ మనం తెచ్చుకుంటాం. మనం ఏ మతంలో అయితే, ఏ కులంలో అయితే పుట్టామో, మనకు తెలియకుండానే యాక్చువల్గా ఆ కుల వ్యవహారాలన్నీ మనం తెచ్చేసుకుంటాం. అది మనకు తెలియకుండా మనం బైబిల్ని చదివేటప్పుడు ఆ లెన్స్ లో నుంచి మనం చదువుతూ, ఆ కళ్ళజోడు పెట్టుకొని చదువుతూ, బైబిల్ ఇట్లానే ఉందని చెప్పేసి అనుకుంటాం. సో మార్సిన్ కూడా అంతే అనుకున్నాడు. అందుకని వాడేం చేశాడంటే, సింపుల్ గా ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి పీసెస్ అన్నిటిని, ఓల్డ్ టెస్టిమెంట్ అంతా పక్కన నరికి అవతల పడేశాడు బైబిల్లోంచి. నూతన నిబంధన గ్రంథంలో కూడా ఓల్డ్ టెస్టిమెంట్ కొటేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తలలో పేలు తీసినట్టుగా బయటపడేసాడు. సో దాట్స్ వాట్ హీ డెడ్. సో నూతన నిబంధన గ్రంథంతో పాత నిబంధన గ్రంథంతో సంబంధం లేనటువంటి ఒక నూతన నిబంధన గ్రంథాన్ని చదవటం మొదలెట్టాడు. దాట్స్ వాట్ మార్సియన్ హ్యాస్ డన్. మనకి తెలియకుండానే మనం ఒక దుర్మార్గపు ఆలోచనలో అడుగుపెట్టేశాం 21వ శతాబ్దంలో సంఘంలో. ఏంటో తెలుసా అది? వి ఆర్ మార్సియనైట్స్. తెలియకుండానే మనలో చాలా మంది పాత నిబంధన గ్రంథాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, లేకపోతే పాత నిబంధన గ్రంథాన్ని అంత అవసరం లేదులే అని నాలుక బయటపెట్టి మరీ తీసి పారేసేటువంటి వాళ్ళం మనం. వీఆర్ మార్సినైట్స్ తెలియకుండానే. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా మనకి తలకిందులుగా అలవాటు అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింటే మనకి యాక్చువల్గా కుంటికాల మీద పరిగెత్తడం మొదలు పెడతాం ఓల్డ్ టెస్టిమెంట్ విషయంలో. కాబట్టి ఏమవుతుందంటే మన రేసే ఫస్ట్ నుంచి నాశనం అయిపోయిన రేస్ కాబట్టి మొత్తం తలకిందులకు కనిపిస్తాయి మనకి. అందుకని ధర్మశాస్త్రం కోసం నేరేటివ్ ఉంది అని చెప్తే మనకు అదేదో చాలా విచిత్రంగా వినిపిస్తుంది అది. బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. ధర్మశాస్త్రం కోసం ఎందుకు ఉంది అనేటువంటిది నేను చెప్తాను. ధర్మశాస్త్రం అంటే ఏంటి? బేసికల్లీ దేవుడు తన విమోచన ప్రణాళికలో, నేను చెప్పాను జ్ఞాపకం ఉందా, తను విమోచించేటువంటి ప్రక్రియలో ఆయన ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రపంచం మొత్తాన్ని ఆయన విమోచించడం అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశ్యం, లక్ష్యం. కానీ అది నెరవేర్చడానికి ఏం చేసుకున్నాడంటే ఆయన ఒక చిన్న జనాంగాన్ని తయారు చేసుకున్నాడు. మనం నార్మళ్ళు అనేటువంటి ఒక మాట వినుంటాం. పొలం పని చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది ఈ మాట. ఏం చేస్తారంటే, నార్మళ్ళు ఏం చేస్తారంటే మొదట ఒక చిన్న భాగంలో విత్తనాలు వేసి మొలకెత్తేటట్టుగా చేస్తారు. దాన్ని ఏం చేస్తారంటే అది కొంచెం మొలకెత్తిన తర్వాత పొలం మొత్తం వ్యాపింపజేసి దాన్ని ఏం చేస్తారంటే అది మొలిచేటట్టుగా చేస్తారు. సో దట్స్ హౌ యాక్చువల్గా పొలం పనులు చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది నార్మల్ వేయటం అనేది. దేవుడు కూడా ఒక నార్మల్ వేశాడు, నార్మల్ చేశాడు దేవుడు. ఏంటంటే అది ఇజ్రాయెల్. ఒక చిన్న జనాంగాన్ని మొలకెత్తటానికి ఒక చిన్న జనాంగాన్ని యాక్చువల్గా ఏర్పరచుకున్నాడు. అయితే వాళ్ళు దేవుని యొక్క జనాంగంగా ఉండాలి అంటే, దేవుని యొక్క జనాంగంగా వాళ్ళు షేప్ చేయబడాలి, రూపుదిద్దబడాలి అంటే వాళ్ళకి ఏంటి అవసరం? అది పాయింట్. సో మోషే ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇజ్రాయేలీల్ని మోషే ఈ ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన ప్రశ్న ఏమిటో తెలుసా? ఐగుప్తులో ఒక సంస్కృతి చూసామే మనం, మనం ఆ సంస్కృతిని మొదలెట్టాలా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత? లేకపోతే
కానాను లోపల ఉన్నటువంటి సంస్కృతిని మనం ఆకలింపు చేసుకోవాలి. కానానీయులు ఏం చేశారు? వాళ్ళు పొలాలు బాగా ఉండటం, లేకపోతే పాడి పంటలు, తర్వాత పశువులు బాగా అభివృద్ధి చెందటం, ఇదే జీవిత పరమార్థం అనుకున్నారు కదా. దానికోసం వాళ్ళు యాక్చువల్గా టెంపుల్లో ప్రాస్టిట్యూషన్స్ని కూడా చేసుకుంటూ వచ్చారు. అంటే టెంపుల్లో ఎంతగా అయితే వీర్యాన్ని చిందిస్తామో అంత అంతగా ఆ దేవుళ్ళందరూ సంతృష్టి చెందుతారు. ఎంత వీర్యాన్ని అయితే టెంపుల్లో జరిగినటువంటి ఒక అడల్టరీలో, ప్రాస్టిట్యూషన్లో ఏ విధంగా అయితే జరుగుతుందో అంతగా దేవుళ్ళు కూడా వాళ్ళు వీర్యాన్ని చెల్లిస్తారు. అదే మనకు వర్షం అవుతుంది అనేటువంటిది కానానీయుల అభిప్రాయం. అంటే మన జీవితంలో సక్సెస్ కోసం జీవించడం అనేటువంటిది కానాన్ కల్చర్. అంటే ప్రమోషన్ కోసమే ప్రమోషన్నే పరమార్థంగా చేసుకొని జీవిస్తాం చూడండి. బాగా సెటిల్ అయిపోవటానికి జీవిస్తాం. సెటిల్మెంట్ కోసమే జీవితాన్ని ఆ, మన జీవితం మొత్తాన్ని యాక్చువల్గా సెటిల్మెంట్ కోసమే అనుకుంటాం చూసారా. అది కానాన్ కల్చర్. అది ఐగుప్తులో ఉన్నటువంటి కల్చర్ ఏంటంటే వర్కహాలిక్ కల్చర్. అంటే జీవితానికి ఒక అర్థం అంటూ లేదు. ర్యాండమ్గా మనం వచ్చాం ఇక్కడికి. ర్యాండమ్గా వచ్చాం. మనం ఏదో ఛాన్స్ ప్రకారం ఉన్నాం ఇక్కడ. ఒక ఒక కథ అంటూ లేదు మనకి. ఏదో ఆ, అకస్మాత్తుగా మనం ఊడిపడ్డాం. వీలైనంత కష్టపడతాం, చచ్చిపోతాం అంతే. ఐగుప్తుకు ఉన్నటువంటిది ఏంటంటే దెర్ ఇస్ నో మీనింగ్, దెర్ ఇస్ నో పర్పస్, దెర్ ఇస్ నో స్టోరీ టు మై లైఫ్. మనం ఇజ్రాయేలీలకు ఉన్నటువంటిది ఏంటంటే, బై ద వే, ఐగుప్తుకి ఇంకొకటి ఏంటంటే దానికోసం మనం యాక్చువల్గా ఎవరినైనా సరే వాడుకోవచ్చు, ఎంతైనా వాడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఎలాంటి సంస్కృతిని మనం జీవించాలనేటువంటిది పాయింట్ ఇది. సో మోషే ఏమంటున్నాడంటే, ఒరే మన ఐగుప్తులోంచి వచ్చాం, 400 సంవత్సరాలు అక్కడ ఉన్నాం. అన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాం కదా మనం. ఇప్పుడు వాళ్ళే వీళ్ళు అయిపోయారు కదా. 6 నెలలు వాడితో ఉంటే వాడే వీడవుతాడు అంటారు. అలాంటిది వీళ్ళు వందల సంవత్సరాలు ఉన్నారు అక్కడ. సో ఎంత ఐగుప్తుని లోపలికి తీసుకొని ఉంటారు. తర్వాత కానానికి వెళ్తున్నారు. ఇంకొంచెం నికృష్టమైనటువంటి కల్చర్ అది. పిల్లల్ని కూడా, సక్సెస్ కోసం పిల్లల్ని కూడా నరికి పారేసే కల్చర్ అది. నరకటం మాత్రమే కాదు, మంటల్లో వేసేసేటువంటి కల్చర్ అది కానాన్ కల్చర్. అంటే సక్సెస్ అంటే అంత దాహం అన్నమాట వాళ్ళకి. ఇందులో మోషే అసలు సంస్కృతి అంటే ఏంటి అనేటువంటి నిర్వచనాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. నిజానికి చెప్పాలంటే మోషే ఇవ్వట్లేదు, దేవుడు ఇస్తున్నాడు మోషే ద్వారా. అదే ధర్మశాస్త్రం అంటే. లా ఈజ్ బేసికల్లీ టాకింగ్ అబౌట్ యాక్చువల్గా హెవెన్లీ కల్చర్. ఇట్స్ టాకింగ్ అబౌట్ ద కల్చర్ ఆఫ్ ద హెవెన్. No, 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 no. We are not actually following Egypt. We are not following Canaan. We are not following Mesopotamia. We are following the culture of the heaven. And law gives us glimpses of that. Law gives us actually a window into the heavenly culture. ఆ పరలోక సంస్కృతిని మనం తొంగి చూడటానికి ధర్మశాస్త్రం ఒక కిటికీ లాంటిది. ఇట్ ప్రొవైడ్స్ అస్ అ విండో ఫర్ దాట్. సో ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది ఏంటంటే, మోషే మేము ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అనేటువంటి నువ్వు చెప్తున్నావే, బాగానే ఉంది. అసలు మేము ఎందుకు ఫాలో అవ్వాలి ఇది? దెన్ హీ ఈస్ గివింగ్ ఇంట్రడక్షన్ టు ఇట్. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేటువంటిది మాట్లాడుతున్నాడు. సృష్టిని మోషే ఇంట్రడ్యూస్ చేయటానికి కారణమే ఈ హెవెన్లీ సంస్కృతిని గురించి మాట్లాడటానికి. హీ ఈస్ టాకింగ్ అబౌట్ క్రియేషన్ బికాస్ హీ వాంట్స్ టు సే హూ దట్ గాడ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ దేవుడు సృష్టిని సృష్టించాడు, ఆయన యొక్క నేచర్ ఏంటి, ఏ దేవుడు ఏ ఉద్దేశం ప్రకారం మనల్ని సృష్టించాడు, ఎక్కడ తేడా కొట్టింది, తేడా కొట్టిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన చేసేటువంటి దాంట్లో మన యొక్క పాలు పంపులు ఏంటి, మన యొక్క భాగం భాగం ఏంటి. హీఈస్ టెల్లింగ్ అబౌట్ దట్. అంటే ధర్మశాస్త్రం ఎందుకు మనం ఫాలో అవ్వాలరా, ఎందుకు ఈ సంస్కృతి మనం ఎంబ్రేస్ చేసుకోవాలి, ఈ సంస్కృతిని మనం ఎందుకు వాటేసుకోవాలి, ఈ సంస్కృతిని మనం ఎందుకు అవలంబించాలంటే, బికాస్ అవర్ గాడ్ ఈస్ దట్ అండ్ హీ హ్యాస్ క్రియేటెడ్ అస్ టు బీ హిస్ పీపుల్ లైక్ దట్. సో ధర్మశాస్త్రానికి ముందున్నటువంటి నేరేటివ్ అంతా కూడా ఇట్స్ అన్ ఇంట్రడక్షన్ టు లా.
లెసన్. ధర్మశాస్త్రానికి ముందున్నటువంటి నేరేటివ్ అంతా కూడా ఇట్స్ అన్ ఇంట్రొడక్షన్ టు లా. ఉపోద్ఘాతం అది ధర్మశాస్త్రానికి. దట్స్ వై యు సీ యాకోబు, అక్క చెల్లెలను పెళ్లి చేసుకుంటావా? ఎందుకు యాకోబు అక్క చెల్లెలను పెళ్లి చేసుకుంటాం అనేటువంటిది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు? ఎందుకంటే ధర్మశాస్త్రంలో తర్వాత పాయింట్ వస్తుంది, డోంట్ మ్యారీ దట్ కైండ్ ఆఫ్ థింగ్. మల్టిపుల్ పీపుల్ని పెళ్లి చేసుకుంటావా? నో. ఇట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ అస్, ఇట్ ఈస్ గివింగ్ అస్ ఆల్ ద స్టోరీస్. యాక్చువల్గా ఆ స్టోరీస్లో ఉన్నటువంటి పెయిన్ అంతా కూడా ఇస్తుంది. వై ఈజ్ ఇట్ సెయింగ్ కేన్ అండ్ ఏబెల్ స్టోరీ ఎందుకు చెప్పింది? బికాస్ మర్డరింగ్ ఈజ్ రాంగ్. ధర్మశాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, ధర్మశాస్త్రంలో నరహత్య చేయకూడదు అనేటువంటి పాయింట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ అండర్ వాట్ కండిషన్స్ వి కిల్ ఈచ్ అదర్. ఇట్ ఈస్ ప్రిపేరింగ్, ఇట్ ఈస్ ప్రెపింగ్ అస్ యాక్చువల్లీ ఫర్ ద కల్చర్. హెవెన్లీ కల్చర్కి ప్రెపప్ చేస్తుంది మనల్ని. వాట్స్ రాంగ్ అనేటువంటిది ఈ లా ఇవ్వనప్పుడు యాక్చువల్గా ఏమి రాంగ్ అయింది అనేటువంటిది చూపించుకుంటూ వస్తుంది. ఏబ్రహాం స్టోరీలో ఉన్నటువంటి పెయిన్ ఏంటి? జేకబ్ స్టోరీలో ఉన్నటువంటి పెయిన్ ఏంటి? వీళ్ళ దగ్గర నుంచే మనం వచ్చాం. కానీ గుర్తుంచుకోండి, వీళ్ళ లైఫ్స్లో కూడా భయంకరమైనటువంటి పెయిన్ ఉంది. ఆ పెయిన్ ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఈ సంస్కృతిని అవలంబించడం. అబ్రహాం మెసొపొటేమియన్ సంస్కృతిని అవలంబించాడు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాడు కదా, మెసొపొటేమియనే కదా. యాకోబు కూడా అక్కడి నుంచి వచ్చాడు కదా. వీళ్ళందరి సంస్కృతి ఎంతవరకు బాగుందో చూద్దాం ఒకసారి. పోనీ ఐగుప్తుకి వెళ్ళారు వీళ్ళు, అక్కడ ఏమన్నా ఒరిగిందా? అక్కడ ఎంత నికృష్టమైనటువంటి పెయిన్ అనుభవించారో చూద్దాం ఒకసారి. సో ఇట్స్ ప్రెపింగ్ అస్ యాక్చువల్లీ ఫర్ ద లా, ఫర్ ఎంబ్రేసింగ్ ద లా. ఇట్ ఈస్ రియల్లీ గివింగ్ అస్ ద మోటివేషన్ టు ఎంబ్రేస్ ద లా. అందుకనే నేరేటివ్కి డెఫినేషను గోర్డన్ ఫీ డగ్లస్ స్టూవర్ట్ ఏమంటారంటే, ఒక డెఫినేషన్ నేను ఇక్కడ నేరేటివ్స్ని యాక్చువల్గా ఎంత చక్కగా చెప్పాడు చూడండి. నేరేటివ్స్ ఆర్ స్టోరీస్ టైప్. వాట్ ఈస్ అ నేరేటివ్? నేరేటివ్ అనేటువంటిది ఒక స్టోరీ. ఇట్స్ అ పర్పస్ఫుల్ రీటెల్లింగ్ ఆఫ్ ద హిస్టారికల్ ఈవెంట్స్ దట్ ఆర్ ఇంటెండెడ్ టు గివ్ మీనింగ్ అండ్ డైరెక్షన్ టు అ గివెన్ పీపుల్ ఇన్ ద ప్రెసెంట్. ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట ముత్యం లాంటిదే. అయ్యో మరి ఇంగ్లీష్లో మాకు అర్థం కాదు కదండి అనుకుంటారు. ఉన్నాం కదా అందుకనే. స్టోరీస్, నేరేటివ్స్ ఏంటంటే కథలటవి. ఈ కథలు ఏదో విచిత్ర కాశీ మంజలి కథల్లాగా చెప్పుకోవటం కాదు వీటిని. బైబిల్ వీటిని ఏం చేస్తుందంటే నిజంగా జరిగినటువంటి హిస్టారికల్ ఈవెంట్స్ని ఒక ఉద్దేశం ప్రకారం మళ్ళీ చెప్పటం అన్నమాట. ఎందుకు చెప్తున్నారు? ఉద్దేశపూర్వకంగా ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఎవరికైతే చెప్తున్నారో ఆ కథల్ని, వాళ్ళకి ఒక మీనింగ్ని, ఒక అర్థాన్ని ఇవ్వటానికి, వాళ్ళ జీవితాలకు ఒక అర్థాన్ని ఇవ్వటానికి, వాళ్ళ జీవితానికి ఒక డైరెక్షన్ ఇవ్వటానికి, ఒక మార్గదర్శకంగా ఉండటానికి వాళ్ళకి, అందుకోసం కథలు చెప్తాంట. బైబిల్లో ఉన్నటువంటి స్టోరీస్, నేరేటివ్స్, నేరేటివ్ అంటే ఏంటి? గద్యం అంటాం. దాన్ని కథలు అనుకోవచ్చు. ఈ కథలు అట్లాంటి కథలు కాదు. విక్రమ్ బేతాళ్ లాంటి కథ కాదు ఇది. లేకపోతే విచిత్ర కాశీ మజిలీ కథ కాదు ఇది. దిస్ ఈజ్ ఎ పర్పస్ఫుల్ రీటెల్లింగ్ ఆఫ్ ద హిస్టారికల్ ఈవెంట్స్. నిజంగా జరిగినటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక ఉద్దేశంతో చెప్పటం. ఏంటి ఆ ఉద్దేశం అంటే, ఎవరికైతే చెప్పబడుతుందో వాళ్ళకి మీనింగ్ని, డైరెక్షన్ ఇవ్వటానికి, వాళ్ళ జీవితానికి అర్థాన్ని ఇవ్వటానికి. ఇప్పుడు వినండి, ఆదికాండాన్ని ఎందుకు చెప్పాడు మోషే? మోసెస్ ఇస్ టెల్లింగ్ ఏ హిస్టారికల్ ఈవెంట్. సృష్టి క్రమాన్ని మోషే మాట్లాడుతున్నాడు. ఎందుకు చెప్తున్నాడు సృష్టి క్రమాన్ని? ద హోల్ స్టోరీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ సృష్టి అంతా కూడా దేని వైపు మూవ్ అవుతుంది? సెవెంత్ డే వైపు మూవ్ అవుతుంది. అంటే మనందరం సెవెంత్ డే అడ్వెంటిస్టులు అవ్వాలా? కాదు కాదు. దట్స్ నాట్ వాట్ ఐమ్ సెయింగ్.
God has created everything so that everything rests in him. ఆయనలో విశ్రాంతిని ఆస్వాదించడానికి సమస్తాన్ని సృష్టించాడు ఆయన. అందుకనే హీబ్రూలో వర్డింగ్ కనుక చూస్తే 6 రోజుల నేరేటివ్ అంతా కూడా మొత్తం కలిపితే 7వ రోజు నేరేటివ్కి సమానం. ఇట్స్ అ పర్పస్ఫుల్ రీటెలింగ్ ఆఫ్ ద స్టోరీ. ఐగుప్తులో విశ్రాంతి లేకుండా బతికారు వాళ్ళు. మోషే ఏమంటున్నాడంటే ర్యాండమ్గా కాదు మనం తయారు చేయబడింది, ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనం తయారు చేయబడ్డాం. రాజులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుణ్ణి ప్రతిబింబించడానికి తయారు చేయబడ్డాం. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి థాట్ ఇది. ఎందుకంటే పూర్వకాలంలో రాజులు మాత్రమే దేవుని యొక్క అంశ, దేవుణ్ణి ప్రతిబింబించేటువంటి వాళ్ళు. కానీ మోషే ఏమంటున్నాడంటే నో 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 నో, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దెర్ ఇస్ నో సచ్ థాట్, దెర్ వాజ్ నో సచ్ థాట్ అట్ ఆల్ ఇన్ ద వరల్డ్. ఇలాంటి థాట్ అనేటువంటిది ఏన్షియంట్ వరల్డ్ ఎక్కడ లేదు. అండ్ ఈ సెయింగ్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్, మెసొపొటేమియాలో కానీ ఈజిప్ట్లో కానీ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ స్లేవరీ. బట్ ఇంకొక విప్లవాత్మకమైనటువంటి థాట్ని చెప్తున్నాడు, ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్ టు రెస్ట్ ఇన్ గాడ్. దట్స్ వాట్ ఇట్ ఇస్ సెయింగ్. అందుకని అగస్టిన్ అనేటువంటి భక్తుడు చాలా బ్యూటిఫుల్గా చేస్తాడు. అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ అంటిల్ దే ఫైండ్ రెస్ట్ ఇన్ యూ అంటాడు. కానీ మోషే ఏమంటున్నాడంటే మరి ఎందుకు మనకి రెస్ట్ లేదు అనేటువంటి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే బికాజ్ వి డిసైడెడ్ నాట్ టు రెస్ట్ ఇన్ గాడ్. తిరుగుబాటు చేసి మనం రెస్ట్ పొందుకోలేదట దేవుడిలో. అందుకని ముళ్ళ తుప్పలతో నిండిపోయిందట మన జీవితం అంతా కూడా, శ్రమతో నిండిపోయిందట మన జీవితం అంతా కూడా. ఎందుకంటే బికాజ్ వి డిసైడెడ్ నాట్ టు రెస్ట్ ఇన్ గాడ్. అర్థమవుతుందా ఇప్పుడు ఫాల్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడు మోషే? ఐగుప్తు కల్చర్ని కూడా క్రిటిసైజ్ చేస్తున్నాడు. చూస్తున్నారా, ఐగుప్తులందరూ కూడా వాళ్ళు శ్రమ పడటానికి ఉన్నారు, కానీ హీఈస్ క్రిటికింగ్ దట్ కల్చర్ యాజ్ వెల్. దెర్ వాజ్ వన్ మ్యాన్ హూ రెస్టెడ్ రియలీ వెల్, and that man was Abraham. Do you see Abraham struggling anytime? Worklo? Because this man lived because faith in God. But even Atlantic man Goda, he says that that's not complete rest, because Abraham family was not really in the way that it was supposed to be. He had some painful things at all. So the story needs to go forward. Endukante because if Abraham had complete rest, then Abraham's life would have been perfect. Can Abraham's life was not perfect. We only see a glimpse of rest in Abraham. Abraham life లో రెస్ట్ యొక్క ఒక చినుకును మాత్రమే మనం చూస్తాం. రెస్ట్ ఉంటే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక చినుకును చూస్తాం. We see only a glimpse of that. అర్థమవుతుందా సో ఫార్ వాట్ ఐమ్ సెయింగ్? లా యాజ్ అన్ ఇంట్రొడక్షన్, సారీ క్షమించండి, నారేటివ్ యాజ్ అన్ ఇంట్రొడక్షన్ టు ద లా. మోసెస్ యాక్చువల్గా 10 కమాండ్మెంట్స్ని ఇచ్చేటప్పుడు ఈ 10 కమాండ్మెంట్స్ అన్నిటినీ కూడా హోల్డ్ చేసేటువంటి కమాండ్ ఏంటో తెలుసా? డూ యూ నో వాట్ ఇట్ ఈస్? సాబత్, విశ్రాంతి దినం. Love thy God, no, love thy neighbor. It is a 10 commandments law. Sabbath is the one actually that is holding all the commands together. ఇది విన్నటువంటి కొంతమంది పళ్ళు కొరికేసుకొని ఎనామల్ పోగొట్టుకుంటారు. ఏంటంటే ఓ 7th డే అడ్వెంటిస్ట్ అవ్వమంటున్నాడు. నో నో నో, దట్స్ నాట్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేరేటివ్. లిసన్, అప్పుడే నేను ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడే కంక్లూజన్ దాకా వెళ్ళిపోద్దు, క్లైమాక్స్ ఊహించుకోవద్దు. ఎందుకంటే నా క్లైమాక్స్ రామ్ గోపాల్ వర్మ క్లైమాక్స్ కంటే ఘోరంగా ఉంటుంది.
You can't really imagine that. Because that's how God actually introduces things to us. నా క్లైమాక్స్ కాదు ఇది, దేవుడి స్టోరీ ఇది. ఇట్స్ నాట్ మై స్టోరీ. జాగ్రత్తగా విందాం అందుకనే. ద సైన్, దేవుడు మోషేతో ఇజ్రాయెల్ జనాంగంతో చేసినటువంటి నిబంధనకి ఒక సూచన ఉంది. దెర్ ఇస్ అ సైన్ ఫర్ ఇట్. ఏంటో తెలుసా సైన్? సాబత్. మొజాయిక్ కవనెంట్కి, మోషే ద్వారా చేసినటువంటి కవనెంట్కి సూచన, అబ్రహాం చేసినటువంటి కవనెంట్కి సూచన ఏంటంటే సర్కంసిజన్. సర్కంసిజన్ అంటే సున్నతి. మోషే ద్వారా దేవుడు ఇజ్రాయెల్ జనాంగంతో చేసినటువంటి నిబంధన, కట్ చేసినటువంటి నిబంధనకి, కోసినటువంటి నిబంధనకి సూచన ఏంటంటే సాబత్. అండ్ మోసెస్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ దట్. He is introducing the concept. He is saying that, guys, come on. We are created for rest. Rest in God. ఆ రెస్ట్ని మనకి రుచి చూడాలంటే, ఫోర్ టేస్ట్ కలగాలంటే, 1 day in a week, let's set it apart. And then let's think that we are not created to work. ప్రొడక్టివిటీ కోసమే మనం తయారు చేయబడ్డాం అనేటువంటిది కాదు. మన వాల్యూ సిస్టమ్ అంతా కూడా మన పని మీద కాదు. మన వాల్యూ సిస్టమ్ అంతా కూడా మనం సంపాదించే మన సంపాదన మీద కాదు. మన వాల్యూ సిస్టమ్ అంతా కూడా మన ఆస్తుల మీద కాదు. మన వాల్యూ సిస్టమ్ అంతా కూడా దేవుడే అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవటానికి ప్రతి ఒక్క పనిని పక్కకు నెట్టేసి ఆ దినాన్ని మనం ఏం చేద్దామంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రతిదాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిద్దాం. సబ్బాత్ రోజు సబ్బాత్ రోజు ఏం ఏరుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. సబ్బాత్ ముందు రోజే ఏరుకుందాం. సో దేవుడు దానికి తగినంతగా దేవుడు మనకిస్తాడు. సో లెట్స్ జస్ట్ రెస్ట్ ఇన్ గాడ్. లెట్స్ జస్ట్ ఎంజాయ్ ద రెస్ట్ ఇన్ గాడ్. సో ఇది చేయాలంటే వాళ్ళు కంప్లీట్గా దేవుడి మీద ట్రస్ట్ చేయాలి. కానీ ట్రస్ట్ చేయలేకపోయారు. అరణ్యంలో వాళ్ళు చేసింది ఏంటంటే, దేవుణ్ణి నిజంగా మేము ట్రస్ట్ చేయగలమా లేదా? నో, దే కుడెంట్ ట్రస్ట్ గాడ్. సో దట్స్ వై దే కుడ్ నాట్ ఎంటర్ గాడ్స్ రెస్ట్ యాజ్ వెల్. దేవుడు నిజమైనటువంటి రెస్ట్ ఏంటి అనేటువంటిది చూపించడానికి మధ్యలో చాలా రకాలైనటువంటివి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చాడు. నిజమైనటువంటి విశ్రాంతి అంటే ఎట్లా ఉంటుంది? అగస్టిన్ మాట్లాడినటువంటి విశ్రాంతిని చూసారా? అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ అంటిల్ దే ఫైండ్ రెస్ట్ ఇన్ గాడ్ అని. దాన్ని దేవుడు ఇంట్రడ్యూస్ చేయటానికి, అదంతే ఎట్లా ఉంటుందనే కేటగిరీని మన మనసులో ఇవ్వటానికి సబ్బాత్ అనేటువంటి విషయాన్ని ఇంట్రడ్యూస్ చేసి చూపించాడు. బట్ దట్స్ ఓన్లీ అన్ ఇంట్రడక్షన్ టు ద రియల్ సాబత్. ఇప్పుడు దేవుడిని రుచి చూచి యెహోవాని యెహోవా తెలుసుకోండి ఉత్తముడని అనేటువంటి మాట అనటానికి అసలు రుచి అనేటువంటిది మనకు అర్థం కావాలి కదా. రుచి చూడటం అనేటువంటిది మనకు అర్థం కావడానికి దేవుడు మనకి యాక్చువల్గా టేస్ట్ బడ్స్ ఇచ్చాడు. ఓ దెన్ వీ కెన్ అండర్స్టాండ్. ఓ యా దట్స్ రైట్, యాక్చువల్గా రుచి అనేటువంటిది ఎట్లా ఉంటుందో మనకు అర్థమవుతుంది. కానీ బట్ నిజమైనటువంటి రుచి ఏంటనేటువంటిది మనకు అర్థం అవటానికి గాడ్ హ్యాస్ గివెన్ సమ్ కేటగిరీస్ ఫర్ అస్. అదేవిధంగా నిజమైనటువంటి విశ్రాంతి అనేటువంటిది మనకు అర్థం అవటానికి దేవుడు యాక్చువల్గా ఇహలోకంలో ఒక టాంజిబుల్గా మనం పట్టుకోగలగటానికి ఒక కేటగిరీని మనకి ఇచ్చాడు దేవుడు. దాన్ని సాబత్ అంటాం. బట్ దాన్ని పట్టుకొని వేలాడటం కాదు, సెవెంత్ డే అడ్వెంటిస్టులు వేలాడుతున్నట్టుగా. ఒక కేటగిరీని ఇవ్వటానికి, ఇంకో మాటలో చెప్పాలంటే, విశాఖపట్నం నేను వెళ్ళాలంటే నాకు ఒక ఫోటో చూపించారు రామకృష్ణ బీచ్ది. ఆ రామకృష్ణ బీచ్ ఫోటో చూపించిన తర్వాత అక్కడ మురీలు అమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆ ఫోటోలో చాలా విషయాలు కనిపిస్తున్నాయి నాకు. సాబత్ ఈజ్ లైక్ దాట్. నిజమైనటువంటి విశాఖపట్నం వెళ్ళినప్పుడు, నేను రామకృష్ణ బీచ్ దగ్గర నేను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, అక్కడ మురీలు తింటున్నప్పుడు, లేకపోతే వేరుశనగ పప్పులు యాక్చువల్గా వాళ్ళు తీస్తుంటున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరు. దట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్. దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి దే గేవ్ మీ యాక్చువల్లీ ఎ పేపర్, అండ్ దెన్ ఆ పేపర్లో ఆ ఫోటోని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సాబత్ వాజ్ ఆల్సో లైక్ ఎ పిక్చర్ ఆఫ్ ద రియాలిటీ. అందుకనే లాని నేనేమన్నానంటే ఇట్స్ ఎ విండో, అదొక కిటికీ అని చెప్పాను. ఇట్స్ ఎ విండో ఇంటూ సంథింగ్ గ్రేట్.
ఈ విండోని ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా స్టోరీస్ని దేవుడు ఇచ్చాడు. గాడ్ ఈస్ ద బెస్ట్ టీచర్ దట్ వీ కెన్ ఎవర్. అసలు కేటగిరీస్ లేనటువంటి మనకి ఇందాక రవికాంత్ అన్న ప్రోగ్రెసివ్ అనే మాటను ఉపయోగించాడు. అంటే ఏంటంటే నెమ్మదిగా గాడ్ హ్యాస్ గివెన్ కేటగిరీస్ టు అస్. మన మైండ్స్లో కేటగిరీస్ని దేవుడు డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే మనకి లెక్కలు నేర్పించేటప్పుడు ఒక abstract నెంబర్స్ని నేర్పించేటప్పుడు మనకి ఏం చేస్తారు, 1+2=3 అనేటువంటిది నేర్పించే ముందు మనకి చిన్నప్పుడు జ్ఞాపకం ఉందా? ఐస్ ఫ్రూట్స్ని లేకపోతే చాక్లెట్స్ని చూపించి ఒక చాక్లెట్ దాని పక్కన 2 చాక్లెట్లు ఈ కలిపితే 3 చాక్లెట్లు అనే బొమ్మలు వేస్తారు. యాపిల్స్ 2 పెడతారు, 3 యాపిల్స్ ఇక్కడ పెడతారు, ఇవన్నీ కలిపిన తర్వాత 5 యాపిల్స్ అని బొమ్మలు చూపిస్తారు. మనకి 5 అనే అంకేయకుండా మనకి బొమ్మలు వేస్తారు, చూసారా? ఎందుకంటే లెక్కలు అనేటువంటి అబ్స్ట్రాక్ట్ రియాలిటీని మనకి కేటగిరీస్ లేవు మన మైండ్లో దాన్ని అర్థం చేసుకోవటానికి. అందుకనే మనకి వీ నీడ్ సంథింగ్ కాంక్రీట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఇట్. దేవుడు కూడా కేటగిరీస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. నేరేటివ్స్ ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ధర్మశాస్త్రం ద్వారా ఒక పెద్ద రియాలిటీని, ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని దేవుడు అందులోకి తొంగి చూడటానికి విండోగా పెట్టాడు దాన్ని. ఆర్ యూ గైస్ గెటింగ్ ఇట్ సో ఫార్ వాట్ ఐమ్ సెయింగ్? ఎస్ అన్న, ఎస్. యా. సో అందుకనే ప్లీజ్ ట్రై టు రీడ్ ద నేరేటివ్స్ టువర్డ్స్ యాక్చువల్గా టువర్డ్స్ లా. ధర్మశాస్త్రం వైపు చదువుతాం నేరేటివ్స్ని. అండ్ లా హ్యాస్ యాక్చువల్లీ ద షేపింగ్ నేచర్. మనల్ని షేపింగ్ నేచర్ ఉంది. అంటే నిజమైనటువంటి నిజమైనటువంటి డిసైపుల్షిప్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫర్ ఇన్స్టెన్స్, లా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ మోర్. కానీ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ మన కోసం మనం జీవిస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఒక స్టోరీ, ఒక కేటగిరీని ఒక స్టోరీ ఫార్మ్లో ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడికి మనం అరకొరగా ఇస్తే, దేవుడికి మనం పూర్ణ హృదయంతో మనం దేవుడికి సమర్పణ ఇవ్వకపోతే ఏమవుతుంది అనేటువంటిది ఒక కేటగిరీ, ఒక స్టోరీలో ఇంట్రడ్యూస్ చేశాడు మోషే. ఎవరి స్టోరీ అది? ఏబెల్ అండ్ కయీన్. ఎగ్జాక్ట్లీ. సో నీ దేవుడైన యెహోవాను పూర్ణమైనటువంటి హృదయంతో, పూర్ణమైనటువంటి ఆత్మతో, పూర్ణమైనటువంటి శక్తితో ప్రేమించడం అనేటువంటి ఆజ్ఞని he has introduced actually in a story. If that does not happen, what will it lead to? ఎందుకంటే దేవుడికి పరిపూర్ణమైన సమర్పణ ఎందుకు ఉండదు అంటే, వెన్ యు ఆర్ ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నీ కోసం నువ్వు బ్రతికినప్పుడు, నీ సెక్యూరిటీ నీలో ఉన్నప్పుడు, యూ విల్ ట్రీట్ గాడ్ యాజ్ యాక్చువల్లీ యాజ్ ఎ క్రాలరీ. అంటే మనం లెక్కల ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తాం, జ్ఞాపకం ఉందా మీరు? 10th క్లాస్ వరకు మనం మార్జిన్లు కొట్టుకుంటాం వెళ్ళంగానే. ఆ మార్జిన్లో మనం పక్కన మార్జిన్లో వేస్తాం. మనం మెయిన్ లెక్క ఇక్కడ చేస్తాం, మనం ఇక్కడ చేస్తాం, మార్జిన్లో రఫ్ వర్క్ చేస్తాం మనం. అలా దేవుడిని రఫ్ వర్క్గా కనుక మార్జిన్లో పడేస్తే మనకి ఏం జరుగుతుంది అనేటువంటిది కైన్ అండ్ ఏబెల్ స్టోరీ చెప్పింది. అలా రఫ్ వర్క్ లాగా పెట్టకూడదు అనేటువంటిది ధర్మశాస్త్రం చూపించింది. నౌ యూ సీ యాక్చువల్గా హౌ నేరేటివ్స్ అండ్ లా ఆర్ వర్కింగ్ టుగెదర్ నౌ. Aren't you seeing it? So Cain and Abel story is prepping not us actually. ఫస్ట్ ఆడియన్స్ గురించి మాట్లాడుకోవాలి. దే ఆర్ ప్రెపింగ్ ఇజ్రాయెలైట్స్ ఫర్ ఎ కంప్లీట్ డివోషన్ టు గాడ్. దేవుడి పట్ల అరకొర కమిట్మెంట్ కాకుండా పరిపూర్ణమైనటువంటి సమర్పణ అనేటువంటిది ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని, అది లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని స్టోరీ ద్వారా చెప్పుకుంటూ వచ్చాడు. వన్స్ అగైన్, ఇది మోషే కల్పించినటువంటి కథ కాదు కైన్ అండ్ ఏబెల్ స్టోరీ. మోషే జరిగినటువంటి ఈవెంట్ని ఎంచుకొని మరీ రాశాడు. హీఈస్ పర్పస్ఫుల్గా ఆ స్టోరీని యాక్చువల్గా ఈ జరిగినటువంటి ఈవెంట్ని అక్కడ పెట్టడానికి రాసినటువంటిది. డూ యూ హియర్ ఎవ్రీథింగ్ అబౌట్ కైన్ అండ్ ఏబెల్?
కైన్ ఏబెల్ గురించి మనకు వాళ్ళు ఎట్లా పుట్టారు, వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారు, వాళ్ళు గోళికేలు ఆడారా లేదా, ఇవన్నీ మనకి ఏమైనా చెప్పాడా? నో నో నో. నేరేటివ్స్ యాక్చువల్గా అందుకోసం రాయరు. నేరేటివ్స్ అందుకనే పర్పస్ఫుల్ రీటెల్లింగ్ కోసం కొన్ని ఈవెంట్స్ని ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో, ఏ జనాంగం అయితే వాళ్ళు షేప్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు షేప్ అవ్వటానికి అవసరమైనటువంటి స్టోరీస్ని ఉద్దేశపూర్వకంగా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో చెప్పటం అనేటువంటిది నేరేటివ్. అందుకని మనం ఏం చేయాలంటే, చదువుతున్నటువంటి వాళ్ళు మనం ఏం చేయాలంటే, ఎవరికైతే చెప్పబడిందో వాళ్ళ దృష్టిలోంచి చూడాలి. ఇజ్రాయేలీలు యాక్చువల్గా ఎట్లా విన్నారు ఆ స్టోరీని అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. ఈ స్టోరీని వినటం ద్వారా వాళ్ళ జీవితంలో మోషే ఏ విధమైనటువంటి మార్పు కలగాలని కోరుకున్నాడు అనేటువంటి దృక్పథం నుంచి చూడాలి. దెన్ వీ విల్ అండర్స్టాండ్ యాక్చువల్లీ వాట్ ఇట్ మీన్స్ టు అస్ టుడే. So do you see the narrative? Now the first part of my thing actually I have shared already. Okay, the first part of my story is read the narratives towards the law. అది నా ఫస్ట్ పార్ట్. నేరేటివ్స్ని ధర్మశాస్త్రం వైపు తీసుకెళ్లేటువంటిదిగా మనం చదువుదాం. రెండో కేటగిరీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇప్పుడు. ఊపిరి పీల్చుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. రీడ్ ద నేరేటివ్స్ ఇన్ లైట్ ఆఫ్ లా. నా ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ధర్మశాస్త్రానికి ఇంట్రడక్షన్గా నేరేటివ్స్ని చదవండి అనేటువంటిది, చదువుదాం అనేటువంటిది. నా రెండో కేటగిరీ ఏంటో తెలుసా? ధర్మశాస్త్రపు వెలుగులో కొన్ని నేరేటివ్స్ని చదవండి అని చెప్తున్నాను. రియల్లీ ధర్మశాస్త్రపు వెలుగులో చదవాలా కొన్ని నేరేటివ్స్ని. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ఇట్. న్యాయాధిపతుల గ్రంథం కానీ, సమూయేలు గ్రంథం కానీ, ముఖ్యంగా రాజుల గ్రంథం కానీ, రాజుల గ్రంథాలు అనుకోవచ్చు మనం, ఎందుకంటే మన దగ్గర రెండు ముక్కలుగా చేశారు కాబట్టి. హీబ్రూస్కి, జూయిష్ పీపుల్కి యాక్చువల్గా ఇట్స్ ఓన్లీ వన్ బుక్. సో వీటన్నిటినీ యాక్చువల్గా ద్వితీయోపదేశ కాండం అనేటువంటి వెలుగులో చదవాలి. ఎందుకో చెప్తాను. నేరేటర్ ఏం చేస్తున్నాడంటే, ఈ గ్రంథాలని రాసినటువంటి నేరేటర్స్ ఏం చేస్తున్నారంటే ఒక తూనిక పట్టుకున్నారు. వాళ్ళు తెలుసా, తూనిక అంటే తెలుసు కదా మనకి, బ్యాలెన్స్. ఒక తూనికను పట్టుకొని ఈ తూనికలో ఒకవైపు ప్రతి ఒక్క క్యారెక్టర్ని పెట్టారు. ఏ క్యారెక్టర్స్ అంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అందరినీ ఒక్కొక్క క్యారెక్టర్ని పెట్టుకుంటూ వచ్చారు. సంసోనుని పెట్టారు, దానికి ముందు మనకి వి హ్యావ్ జెఫ్తాని పెట్టారు, దాని ముందు మనకి ఉన్నటువంటి క్యారెక్టర్స్. సో వీ హ్యావ్ దిస్ గై గిడియన్ని పెట్టుకుంటూ వచ్చారు. వీళ్ళందరినీ దే హ్యావ్ పుట్ ఒక్కొక్క క్యారెక్టర్ని పెట్టారు. కానీ తూనికలో వేరే పళ్ళెం ఉంటుంది కదా, ఒక పళ్ళెంలో వీళ్ళని పెట్టారు కరెక్టే, ఇంకో పళ్ళెంలో ఎవరిని పెట్టారో తెలుసా? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పెట్టారు, ముఖ్యంగా ద్వితీయోపదేశ కాండాన్ని పెట్టారు. నిజంగా ద్వితీయోపదేశ కాండంలో దేవుడిచ్చినటువంటి సంస్కృతికి తగ్గట్టుగా వీళ్ళ జీవితాలు తూగుతున్నాయా లేదా? సో నేరేటర్ ఏం చేస్తున్నాడంటే ద్వితీయోపదేశ కాండం అనేటువంటి వెలుగులో ప్రతి ఒక్క జీవితాన్ని చూస్తున్నాడు. కాబట్టి హెర్మన్యూటిక్స్లో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే వీ హ్యావ్ టు రీడ్ యాక్చువల్లీ హౌ ద నేరేటర్ రోట్. సో వీళ్ళ జీవితాలు తూగుతున్నాయా లేదా అనేటువంటిది మనం ద్వితీయోపదేశ కాండపు వెలుగులో మనం వేసుకొని చూడాలి. సో ద్వితీయోపదేశ కాండం అనేటువంటి వెలుగులో తూనిక అని చెప్పాను కదా, తూనికలో రెండు పళ్ళాలు ఉంటాయి. ఒక పళ్ళెంలో యాక్చువల్గా ధర్మశాస్త్రాన్ని పెట్టారు, ఇంకొక పళ్ళెంలో ఒక్కొక్క క్యారెక్టర్ని పెట్టుకుంటూ వచ్చారు. చిన్న ఎగ్జాంపుల్ మచ్చుకు చెప్తాను అండ్ దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, సామ్సన్ లైఫ్ని మనం చూసేటప్పుడు చాలా మందికి తెలిసింది ఏంటంటే సామ్సన్ లైఫ్లో ఓన్లీ అన్ఫార్చునేట్లీ చాలా బాధ కలిగించేటువంటి అంశం, అమ్మాయిల జోలికి వెళ్ళాడు, సర్వనాశనం అయిపోయాడు. ఇంతవరకే తెలుసు మనకి శాంసన్ స్టోరీ. కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయిల జోలికి వెళ్ళబాకరా. ఇంకొక ఇది కూడా తెలుస్తుంది శాంసన్ స్టోరీలో, మంచి బాడీ బిల్డర్ కూడా అమ్మాయిల జోలికి వెళ్తే అట్ట అయిపోతాడు.
మనం నేర్చుకునేటువంటి స్టోరీ అది శాంసన్ లైఫ్ నుంచి. ఎందుకంటే మనం వి డోంట్ రీడ్ హెర్మన్యూటిక్స్ మనం ఉపయోగించాం. నేరేటర్ ఎలా రాస్తాడో తెలుసా దాన్ని? అమ్మాయిల జోలికి వెళ్ళటం అనేటువంటిది కాదు మెయిన్ పాయింట్. అఫ్ కోర్స్ వెళ్ళాడు, కానీ ఎందుకు వెళ్ళాడు అనేటువంటిది చెప్తున్నాడు అక్కడ. అసలు శాంసన్ స్టోరీలో ఫస్ట్ నుంచే హిస్ ఫాదర్ మనోహ, వాళ్ళ మదర్ పేరేంటి? వై డెంట్ ద నారేటర్ టెల్ హర్ నేమ్? ఏంజల్ ఎవరికి కనిపించారు? వైఫ్ కి కనిపించారు ఫస్ట్. వైఫ్ వచ్చి మనోహకి చెప్పిన తర్వాత మనోహ బిలీవ్ చేయడు దాన్ని, వైఫ్ మాటలు బిలీవ్ చేయడు. డూ యూ సీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద నారేటివ్? ఏంటంటే ఫెయిత్ లేనటువంటి వాళ్ళ పేరు మెన్షన్ చేయబడింది శాంసన్ స్టోరీ దగ్గరికి వచ్చేటప్పటికి. అంటే జడ్జెస్ బిగినింగ్ లో ఫెయిత్ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు మెన్షన్ చేయబడితే, జడ్జెస్ చివరికి వచ్చేటప్పటికి ఫెయిత్ లేనటువంటి వాళ్ళ పేర్లు మెన్షన్ చేయబడుతున్నాయి. ఆర్ యూ గైస్ సీయింగ్ వాట్ ఐమ్ సేయింగ్ రైట్ నౌ? మొదటి జడ్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మెన్షన్ చేయబడ్డాయి. జడ్జెస్ స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్గా విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళ పేర్లు మెన్షన్ చేసుకుంటూ వస్తున్నటువంటి పుస్తకం చిట్ట చివరికి ఎట్లా అయిందంటే, విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు, విశ్వాసం లేనటువంటి వాళ్ళు యాక్చువల్గా ఫోర్గ్రౌండ్ లోకి వచ్చేస్తున్నారు. సో నౌ మనోహర్స్ నేమ్, మనోహ ఇస్ నాట్ ఏబుల్ టు బిలీవ్. వైఫ్కి కనిపించినా సరే మనోహ బిలీవ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. సరే, మొత్తానికి అటు ఇటు జరిగింది. మనోహర్ కూడా కొంచెం ఫెయిత్ వచ్చేటట్టుగా జరిగింది. మొత్తం అయిపోయిన తర్వాత పేరు పెడతారు అనుకునేటువంటి టైంలో ఏం పేరు పెట్టారు వాళ్ళు? షంషూన్ బేసికలీ మీన్స్ స్మాల్ సన్ గాడ్, కేననైట్ గాడ్. బాగా ప్రార్థన చేసుకొని హస్బెండ్ వైఫ్, దేవుడు కనిపించిన తర్వాత, దేవుడు వాళ్ళకి లీడింగ్ ఇచ్చిన తర్వాత, ఒక క్రిస్టియన్ కప్పులు మంచిగా ప్రార్థన చేసుకొని పిల్లాడు పుట్టంగానే వెంకటేశ్వర్లు అని పేరు పెట్టారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దట్ నేమ్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఈ కాంటెక్స్ లో, ఈ స్టోరీలో ఇట్ డజంట్ మేక్ సెన్స్. వై వుడ్ ద నేమ్ హిమ్ యాక్చువల్లీ సన్ గాడ్ అని? అంటే యూ కెన్ సీ ద్వితీయోపదేశ కాండంలో మీరు వాళ్ళతో కలవద్దు, అక్కడ ఉన్నటువంటి లోకల్ రిలీజియన్, క్యాననైట్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో, క్యాననైట్ కల్చర్తో ఏదైతే ఉందో దాన్ని మీరు కలవద్దు, మీకు హెవెన్లీ కల్చర్ యాక్చువల్గా ధర్మశాస్త్రంలో ఇవ్వందని ఏ ధర్మశాస్త్రం అయితే చెప్పిందో, దే ఆర్ గోయింగ్ కంప్లీట్లీ ఇన్ అన్ ఆపోజిట్ డైరెక్షన్. narrative లో they become one with the Canaanite culture. The great Samson's parents actually, especially Manohar, he has gone in a completely different direction. ఆ narrative లో మనం చదివేటప్పుడు అరే భలే ఉంది, భలే ఉంది, భలే ఉంది, ఫస్ట్ నమ్మలేకపోతున్నాడు ఏంటి మనోడు అనుకుంటాం ఆ కథ చెప్పేటప్పుడు. ఇంకా చెప్పు, విందాం 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 అనుకుని వింటున్నాం. అది వింటుంటే అబ్బా, లాస్ట్కి నాయన మంచి పని అయింది, ఇద్దరు మంచి విశ్వాసంకి వచ్చారు, హస్బెండ్ అండ్ వైఫ్, మనోహ వాళ్ళ భార్య అనుకున్న టైంలో పిల్లాడు పుట్టాడు. దేవుడు నిజంగా తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు అనగానే టపామను యాక్చువల్గా పేరు వదిలేటప్పటికి వెంకటేశ్వర్లని, ఒరే ఏంట్రా మీరు చేస్తుంది అంటే ఒక ఆశ్చర్యానికి గురి చేయటం ద నారేటివ్లో. అంటే స్టార్టింగ్ నుంచే యాక్చువల్గా దెర్ ఈస్ అ హాఫ్ హార్టెడ్ డివోషన్ స్టార్ట్ అయింది శాంసన్ లైఫ్లో. శాంసన్ని నాజరైట్ గా చేసుకోవాలి, ఓకే, నాజరైట్ వావ్ని ఇచ్చారు. ఎలా తెలుస్తుంది మనకి నాజరైట్ అంటే ఏంటనేది? నాజీర్ అనేటువంటి ఆ వావు గురించి మనకి ఎట్లా తెలుస్తుంది? ఎక్కడ చదవాలి మనం దాని గురించి? ధర్మశాస్త్రంలో ఇవ్వబడింది. యు నెవర్ నో వాట్ ఎ నాజరైట్ వావ్ ఇస్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ హౌ ఇట్ ఈస్ సెడ్ ఇన్ ద లా. ధర్మశాస్త్రాన్ని చదవకపోతే మనకు తెలియదు. సో నారేటర్ యాక్చువల్గా ఏం చెప్తున్నాడంటే, వెళ్ళరా అక్కడ ఒక వేలు పెట్టు, నాజరైట్ వావ్ దగ్గర ఆ పేజ్ దగ్గర ఒక వేలు పెట్టు నువ్వు, అండ్ దెన్ ఇక్కడ ఒక వేలు పెట్టు. సో నవ్ యూ క్రాస్ రెఫరెన్స్ అండ్ సి. అది నేను మాట్లాడుతుంది. దిస్ ఇస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఏంటంటే ధర్మశాస్త్రపు వెలుగులో న్యాయాధిపతుల గ్రంథాన్ని చదవటం. నేరేటరే సెటప్ చేసాడు దాన్ని. ఫిలిస్తీన్ల వాళ్ళతో వెళ్ళొద్దురా, వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం. డోంట్ గివ్ యువర్ సన్స్ ఇన్ టు మ్యారేజ్ టు దెమ్ అండ్ డోంట్ టేక్ దేర్ డాటర్స్ ఇన్ టు మ్యారేజ్ విత్ యువర్ సన్స్. ఇవ్వలేదా ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో? బట్ దెన్ శాంసన్ యాక్చువల్గా దాన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తాడు. పేరెంట్స్ హాఫ్ హార్టెడ్ వన్స్ అగైన్, నానా అట్లా చేయొద్దమ్మా. బట్ దిస్ నో సచ్ థింగ్ అట్ ఆల్. హీఈస్ నాట్ సపోజ్ టు ఈట్ సంథింగ్ లైక్ దాట్. కళేబరాల్లో పడి ఉన్నటువంటి దాన్ని తినకూడదు, బట్ హీ డస్ ఇట్.
దెర్ ఇస్ నో డివోషన్, పూర్ణమైనటువంటి హృదయంతో, పూర్ణమైనటువంటి ఆత్మతో, పూర్ణమైనటువంటి శక్తితో దేవుడైన యెహోవాను ప్రేమించట్లేదు. శాంసన్ ఈజ్ సంబడి హూ హ్యాస్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. కానీ తన స్ట్రెంగ్త్ మొత్తంతో దేవుని ప్రేమించడం అనేటువంటి ఆ డివోషన్ లేదు. సో వన్స్ అగైన్ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో నీ నీ పిల్లలకి, నీ కుమారులకి యాక్చువల్గా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు యూ టీచ్ దెమ్ ద లా ఆఫ్ గాడ్. దాట్స్ వాట్ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చెప్పేది. బట్ దెన్ లుక్స్ లైక్ వి డోంట్ సీ శాంసన్ పేరెంట్స్ డూయింగ్ దట్ థింగ్. దే డోంట్ రియల్లీ డూ దట్. దెర్ ఈస్ అ బ్రేకింగ్ దేర్, ఫెయిల్యూర్. ఏం చేస్తున్నాడంటే తూనికలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయాన్ని పెడుతున్నాడు, శాంసన్ పేరెంట్స్ని పెడుతున్నాడు ఇంకో పళ్ళెంలో. అని నన్ను చూస్తుంటే పోగట్ల వాళ్ళు. నో యు నో వాట్ ద narrative is. Okay, so in other place యాక్చువల్గా నేను శాంసన్ గురించి ఐ టాక్డ్ అబౌట్ ఇట్. సో బట్ ఐ జస్ట్ వాంట్ లీవ్. సో నా పాయింట్ ఏంటంటే సింపుల్. మై పాయింట్ ఈస్ వెరీ సింపుల్ ఆన్ దిస్ వన్. నా ఫస్ట్ పాయింట్లో లా దిశగా యాక్చువల్గా కొన్ని narratives ని చదవండి, లాకి ఇంట్రడక్షన్గా కొన్ని narratives ని చదవండి అని చెప్పాను. రెండవ పాయింట్ ఏం చెప్పానంటే లా వెలుగులో కొన్ని narratives ని చదవమని చెప్తున్నాను. లా వెలుగులో కొన్ని narratives ని చదవమని చెప్తున్నాను. నా మూడో పాయింట్లోకి అడుగు పెడుతున్నాను నేను. నేరేటివ్స్, ముందున్నటువంటి నేరేటివ్స్ వెలుగులో తర్వాత వస్తున్నటువంటి నేరేటివ్స్ని చదవండి అని చెప్తున్నాను. నా మూడో పాయింట్ ఏంటంటే ముందున్నటువంటి నేరేటివ్స్ వెలుగులో తర్వాత వస్తున్నటువంటి నేరేటివ్స్ని చదవమని చెప్తున్నాను. ఏంటో తెలుసా? ఒక్క స్టోరీ రీసెంట్గా నేను మొదటి రాజుల గ్రంథం మీద ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ ఐ టీచ్ టు అ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో అందులో ఐ హ్యావ్ సో మా గ్రూప్ అంతా కూడా మేమేం చేస్తామంటే ఇట్స్ అ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్, వి జస్ట్ గ్యాదర్, వి రీడ్ ద టెక్స్ట్ అండ్ దెన్ వి కుక్ టుగెదర్. సో అందరం కలిసి వండుకుంటాం బిర్యానీని రాజుల గ్రంథం నుంచి. అందులో ఆర్ గ్రూప్ యాక్చువల్లీ హ్యాస్ ఫౌండ్ సమ్ బ్యూటిఫుల్ కనెక్షన్స్. ఉదాహరణకి యెరోబోము, సాల్మన్ యెరోబోమ్ స్టోరీస్ అవుతున్నాం మేము. సాల్మన్ జెరోబోమ్ స్టోరీస్ అవుతున్నప్పుడు నేను ఒకసారి ఆ స్టోరీని నేరేటర్ చెప్పినటువంటి పాయింట్ని కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తాను, మీరు వినండి. ఇందులో మీకు ఏ స్టోరీ, ముందున్నటువంటి ఏ స్టోరీ వినిపిస్తుందో జాగ్రత్తగా వినండి. సొలొమోన్ ఇజ్రాయెల్ రాజు. ఇజ్రాయేలు తన యొక్క ప్రాజెక్టుల కోసం, తన యొక్క అద్భుతమైనటువంటి ప్రాజెక్టుల కోసం ఇజ్రాయేలీల మీద విపరీతమైనటువంటి ట్యాక్సులు వేసి తన ప్రాజెక్టులు చేసుకుంటున్నాడు. ఇజ్రాయేలీలు విసికి వేసారిపోయారు. సొలొమోన్ చచ్చిపోయిన తర్వాత ఇంకొకటి, సో ఇంకా అప్పుడే వెళ్ళొద్దు, చచ్చిపోయేదాకా వెళ్ళొద్దు, ఇంకొంచెం ఉంది స్టోరీ చెప్పడానికి. సొలొమోన్ ఏం చేశాడంటే చాలా గుర్రాల్ని అక్యుములేట్ చేసుకున్నాడు. పీస్ని కోరుకున్నాడు, అంటే తన సామ్రాజ్యంలో పీస్ ఉండాలని కోరుకున్నాడు. ఆ పీస్ కోసం ఏం చేశాడంటే చుట్టుపక్కల ఉన్నటువంటి సామ్రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో మ్యారేజ్ కనెక్షన్స్ పెట్టుకున్నాడు. వాళ్ళ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు కనుక మామూలు అయితే ఈయనకి చాలా కూల్గా ఉంటుంది, పీస్గా ఉంటుంది, వీళ్ళు వచ్చి కొట్టరు కదండి. అలాగా పీస్ఫుల్గా తను లింక్ పెట్టుకున్నటువంటి వాళ్ళలో ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కూడా ఉన్నాడు. ఫరో వాళ్ళ భార్యను, ఫరో వాళ్ళ కూతురును కూడా సొలొమోన్ పెళ్లి చేసుకున్నాడు. భయంకరమైనటువంటి చాలా రథాలని పోగు చేసుకున్నాడు, చాలా హార్సెస్ని, అంటే చాలా గుర్రాలను పోగు చేసుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో 17-18 అధ్యాయాల్లో అసలు రాజుకు ఉండాల్సినటువంటి, ఇజ్రాయెల్ రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలు చెప్పారు. ఏంటంటే గుర్రాలను పోగేసుకోకూడదు, యుద్ధకాంక్ష కలిగినటువంటి వాడిగా ఉండకూడదు, తన తన సామ్రాజ్య వ్యాప్తి కోసం, తన సామ్రాజ్యంలో సమాధానం కోసం యెహోవా మీద ఆధారపడేటువంటి వాడిగా ఉండాలి, కానీ పెళ్లిళ్ళు చేసుకొని సమాధానం తెచ్చుకునేవాడిలాగా ఉండకూడదు. ద్వితీయోపదేశకాండం మాట్లాడుతుంది. నేరేటర్ ఏం చెప్తున్నాడు ఇక్కడ సొలొమోన్ జీవితాన్ని గురించి? తూనికలో పెట్టి ఒక పళ్ళెంలో సొలొమోన్ లైఫ్ పెడితే ఇంకో పళ్ళెంలో దేన్ని పెట్టాడు? ద్వితీయోపదేశకాండాన్ని పెట్టాడు. ఓకే, ఇంతవరకు నేను చెప్పాను ఇంతకు ముందే మీకు లా యొక్క ధర్మశాస్త్రం యొక్క వెలుగులో నేరేటివ్స్ని చదవమని చెప్పాను. ఇక్కడ వరకు ఓకే. రెండో పాయింట్ మీకు అర్థమైంది.
కానీ ఇప్పుడు నేను నేను ఇంకో దాంట్లో అడుగు పెడుతున్నా చూడండి. ఇతను చేస్తున్నటువంటి దెబ్బకి జెరోబోమ్ అనే అతను పారిపోయాడు. సొలొమోను అతన్ని చంపటానికి ప్రయత్నించాడు. తనకి థ్రెట్ అవుతాడేమో జెరోబోము అనేటువంటి ఉద్దేశంలో, జెరోబోము తనకి థ్రెట్ అవుతాడేమో అనేటువంటి ఉద్దేశంలో సొలొమోను జెరోబోముని చంపబోతే జెరోబోము ఐగుప్తుకు పారిపోయాడు. ఐగుప్తులో సొలొమోను చనిపోయిన తర్వాత రెహబోము తన కొడుకు చేస్తున్నటువంటి అకృత్యాలు, అంటే మా నాన్న కనుక కొరడా వేస్తే నేనేం చేస్తానంటే ఆ కొరడాకి మేకులు కట్టి మరి మీ మీ వీపులు చీలుస్తానని చెప్తున్నాడు యెరోబోము. అంటే ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజల్ని నేను విడిపించాలి, నన్ను దయచేసి వెళ్ళని అని మాట్లాడతాడు యెరోబోము. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో వెళ్ళు అంటాడు. యెరోబోం యాక్చువల్గా వెనక్కి వస్తాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని అప్రెషన్లో నుంచి విడిపించడానికి జెరోబోం వస్తాడు. ఇప్పటి వరకు మీరు ఎవరి స్టోరీ విన్నారు? జెరోబోంని ఎవరి స్టోరీ లాగా విన్నారు? మోజెస్. యా, మోషే. డూ యు సీ? అంటే ఇక్కడ ఫరో ఎవరు? రెహబాం, సొలొమోను కొడుకైనటువంటి రెహబాం. అంటే ఫరో ఎక్కడో లేడు, ఐగుప్తులో లేడు. ఫరో యాక్చువల్గా దేవుని ప్రజల మధ్యలోనే ఉన్నాడు ఇప్పుడు. అంటే ఐగుప్తుతో ఇజ్రాయెల్ ఎంత మిళితం అయిపోయిందో చూసారా మీరు? ఈజిప్షియన్ కల్చర్ని ఎట్లా తెచ్చుకుందో చూసారా మీరు? ఆర్ యూ అండర్స్టాండింగ్ నౌ వాట్ ఐమ్ సెయింగ్? సో రెండోది, ఓకే, తనకి థ్రెట్ అవుతాడని జెరోబోంని చంపడానికి ప్రయత్నించడం. ఇప్పుడు సొలొమోను ఎట్లా తయారయ్యాడు? దావీదుని దేవుడు ఎన్నుకున్నాడో ఆ దావీదు కుటుంబంలో నుంచే ఒక సౌలు పుట్టాడు. ఇప్పుడు ఏ దుర్మార్గపు ఆలోచనతో అయితే సౌలు యాక్చువల్గా తనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత, ఇజ్రాయెల్కి రాజుగా ఉండటం అనేటువంటి ఆధిక్యతను కోల్పోయాడో, అలాంటి దుర్మార్గపు ఆలోచన ఇప్పుడు దావీదు కుటుంబంలో నుంచే వచ్చింది. అంటే ఎంచుకోబడినటువంటి కుటుంబంలో నుంచే వచ్చింది. సొలొమన్ హ్యాస్ బికమ్ ఎ న్యూ ఫారో నౌ. సొలొమన్ కొడుకు యాక్చువల్గా ఇంకొక న్యూ ఫారో నౌ. ఫరో రాజులాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. యెరోబోంట వెనక్కి వచ్చాట మోషేలాగా. కానీ మోషేలాగా వచ్చిన తర్వాత యెరోబోం ఏం చేశాడు చూడండి. యెరోబోము ఐగుప్తుల నుంచి మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి దేవతలు ఇవే అని దూడలను తయారు చేశాట. ఇక్కడ ఎవరిలాగా ప్రవర్తిస్తున్నాడు? ఆ తర్వాత ఏం చేశాడంటే యెరోబోము మోషే దగ్గర మొదలైనటువంటి జెరోబోము పడిపోయినటువంటి అహరోన్ లాగా దూడలను తయారు చేశాడు. అంటే ఇంకొంచెం స్లిప్ అయ్యాడు అక్కడ. ఆ తర్వాత జెరోబోం స్టోరీ మొత్తం నేను చెప్పట్లేదు కానీ, బట్ ఐ జస్ట్ వాంట్ టు సీ కొన్ని మజిలీలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. షిలోహులో ఒక ప్రవక్త ఉన్నట్టు, అబీజా అనేటువంటి ప్రవక్త. ఆయనకి కళ్ళు కనిపించవు ఎడదిరిగి. నువ్వు ముసుకేసుకొని యాక్చువల్గా ఆయన దగ్గరికి వెళ్ళి మన కొడుకు బతుకుతాడా లేదా అని చెప్పేసి కనుక్కొని రా అన్నట్టు వాళ్ళ భార్యతో. నువ్వెవరో చెప్పొద్దు, ఆయనకి ఎటు కళ్ళు కనపడవు కాబట్టి నువ్వెవరో ఆయనకి తెలీదు అన్నట్టు. కళ్ళు కనబడనటువంటి ఒక దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి షిలోహులో ఇంతకుముందు ఎవరో ఉన్నారు. ఎవరు? ఏలీకి కళ్ళు కనిపించవు, కానీ ఆత్మీయంగా కూడా కళ్ళు కనిపించవు. ఎందుకంటే దేవుడు వచ్చినా సరే, దేవుడు వచ్చి మాట్లాడినా సరే ఏలీ వినేటువంటి రకంలో లేడు అసలు. హీ కుడెంట్ అండర్స్టాండ్, హీ కుడెంట్ డిసర్న్. ఎందుకంటే ఏలీలో రెండు రకాలైనటువంటి కళ్ళు పోయినాయి. ఒకటి నిజంగా చూసేటువంటి భౌతికమైన కళ్ళు పోయినాయి, రెండవది ఆత్మీయంగా వివేచించేటువంటి కళ్ళు కూడా పోయినాయి. జెరోబోం అనుకుంటున్నాడు అట్లానే ఉంటుందేమో అనుకొని పంపిస్తున్నాడు. కానీ అబీజా యాక్చువల్గా అట్లాంటి వాడు కాదు. అబీజా ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త. ఏం చెప్తున్నాడంటే, ఆమె వచ్చి రావడంతోనే ఆమెను చూడకుండానే యాక్చువల్గా ఎందుకు నువ్వు ముసుకేసుకొని వచ్చావు అని అడుగుతున్నాడు. అంటే కళ్ళు కనిపించకపోయినా సరే షిలోహులో దేవుని యొక్క ప్రవక్తలు ఉన్నారు. అంటే సమూయేలు తర్వాత వచ్చేటువంటి ప్రవక్తలు ఉన్నారు. ఓకే, అర్థమవుతుందా నేను చెప్పేటువంటిది? ముందున్నటువంటి నేరేటివ్స్ యొక్క దృష్టిలో తర్వాత ఉన్నటువంటి నేరేటివ్స్ని ఆ వెలుగులో చదువుతున్నప్పుడు యూ అండర్స్టాండ్, యూ సీ షిలోహులో యాక్చువల్గా నాశనం అయిపోలేదు. ఇవంతా ఎందుకు ప్రవక్తల గురించి ఇంతగా మాట్లాడుతున్నాడంటే, రాజుల గ్రంథంలో రాజులు సర్వనాశనం అయిపోయారు, కానీ దేవుడు తన యొక్క ప్రణాళికను కోల్పోవట్లేదు. ఎందుకంటే దేవుడు ఒక రకమైనటువంటి జనాంగాన్ని, ఇజ్రాయేలు నిజమైనటువంటి దైవ సంస్కృతిని కాపాడటానికి ఒక రకమైనటువంటి జనాంగాన్ని ఎంచుకున్నాడు దేవుడు. వాళ్ళు ఎవరో తెలుసా?
ప్రవక్తలు. ఈ ప్రవక్తలందరిలో దొంగ ప్రవక్తల్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు ఇక్కడ. ఇంట్రడక్షన్లోని దొంగ ప్రవక్తలు ఉంటారు. ఎవడు వాడు వచ్చి చేయదురా పని అంటే వాడు ఎర్రబొమ్మ దగ్గరికి వెళ్ళి తింటాడు, వాడిని సింహం వాడిని చంపేస్తుంది కానీ తినదు. ఇవన్నీ గుర్తుంది కదా మీకు. అంటే ఒకవేళ ఈ నేరేటివ్ మీకు కనుక తెలియకపోతే ఏం ఫీల్ అవ్వద్దు. నేనేం చెప్తున్నానంటే మీకు తెలుసు అనుకొని ఈ మాట చెప్పాను. ఒకవేళ అర్థం కాకపోయినా దట్స్ ఓకే. ఒకటే అర్థం చేసుకోండి. రాజుల గ్రంథం బిగినింగ్లోనే యూసి మొదటి 10 అధ్యాయాలు మొదటి 13, 14 అధ్యాయాల్లోనే దెర్ ఈజ్ అన్ ఇంట్రడక్షన్ రాజుల యొక్క ఫెయిల్యూర్. కానీ రాజులు ఫెయిల్ అయినా సరే ఇజ్రాయెల్లో దేవుడు తన యొక్క సంస్కృతిని కాపాడేటువంటి ఒక రకమైనటువంటి జనాంగాన్ని ఏర్పరచుకోవటం. ఆ జనాంగంలో కూడా కొంతమంది ఫేకులు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్పటం. కానీ ఈ మంచి వాళ్ళు దేవుడి కోసం దేవుడి సంస్కృతిని నిలబెట్టేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది అంతా కూడా నేరేటివ్ రాజుల గ్రంథం అంతా కూడా దేని దగ్గరకు మూవ్ అవుతుందో తెలుసా? ఇద్దరు ప్రవక్తల వైపు మూవ్ అవుతుంది. ఎవరు వాళ్ళు? ఏలియా, ఎలీషా. ఈ పుస్తకం తీసుకున్నారనుకో, ఈ పుస్తకానికి దీన్ని ఏమంటాం? దిస్ ఈస్ హోల్డింగ్ ద హోల్ బుక్ టుగెదర్ కదా. ఈ అన్ని పేజీలని దిస్ ఈస్ హోల్డింగ్ టుగెదర్, అవునా కదా? దీని స్పైన్ అంటాం. ఈ స్పైన్ ఈస్ హోల్డింగ్ ఆల్ ద బుక్స్, ఆల్ ద పేజెస్ టుగెదర్. రాజుల గ్రంథం మొత్తానికి స్పైన్ ఏంటో తెలుసా? ఏలియా అండ్ ఎలీషా. అంటే బుక్కి మధ్యలో ఉన్నటువంటిది స్పైన్ యాక్చువల్గా వాళ్ళిద్దరు అనమాట. గాడ్ ఈస్ డూయింగ్ ఎ న్యూ థింగ్. ఇంకొక ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏలియా ఎక్కడికి వెళ్తాడు? తను దేవుడు తనతో ఫ్రెష్గా మాట్లాడుతున్నప్పుడు. ఏదైతే ధర్మశాస్త్రాన్ని మోషే రిసీవ్ చేసుకున్నాడో, ఏలియా దగ్గర ఒక క్రూషియల్ టర్నింగ్ పాయింట్, అంటే కొండ మీద మోషే ధర్మశాస్త్రం రిసీవ్ చేసుకున్నట్టు అనేటువంటిది టర్నింగ్ పాయింట్ అయితే, ఏలియా అక్కడికే వెళ్ళి హీఈస్ హీఈస్ గివింగ్ ఎ టర్నింగ్ పాయింట్. ఏంటంటే ఇజ్రాయెల్ ఇక రిఫార్మ్ కాదు, ఇక ఇజ్రాయెల్ జడ్జ్మెంట్ కిందకి వెళ్ళబోతుంది అనేటువంటిది. ఏలియా దగ్గర నుంచి ద హోల్ స్టోరీ హ్యాస్ చేంజ్ టువర్డ్స్ జడ్జ్మెంట్. అప్పటిదాకా ప్రవక్తలు ఏంటంటే ఇజ్రాయెల్ని పునరుద్ధరించడానికి వచ్చినటువంటి ప్రవక్తలు. ఇక్కడి నుంచి ప్రవక్తలు ఏంటంటే ఇజ్రాయెల్ తథ్యం రా, వీళ్ళ మీద తీర్పు రావటం తథ్యం, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చెరలోకి వెళ్ళటం తథ్యం. కానీ దేవుడు అక్కడితో ఆగడు, దేవుడు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి రిస్టోర్ చేస్తాడు అని చెప్పేటువంటి విభాగం ప్రవక్తల యొక్క స్టోరీ అక్కడి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ టర్న్ తీసుకుంది. విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్ ప్రాఫిట్స్ దగ్గరికి వచ్చిన తర్వాత. బట్ ఐ వాంట్ జస్ట్ టు సీ దిస్ వన్. ఏంటంటే రీడ్ ద narratives ఇన్ లైట్ ఆఫ్ అదర్ narratives. narratives-ని ఇంకొక లైట్లో చదువుదాం. ఇంకొక ముందొస్తున్నటువంటి narratives యొక్క వెలుగులో చదువుదాం. ఐసింగ్ ఆన్ ద కేక్ 4వ కేటగిరీ. నేను రెండు మూడు మాటలు చెప్పి ముగిస్తాను దీని మీద. ఐసింగ్ ఆన్ ద స్టోరీ, ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే మనకి గాస్పల్స్ ఆర్ narratives ఆల్సో. శిఖరం అంటాను చూసావా? ఆ శిఖరం మీదకు వెళ్ళి కనుక మనం చూస్తే మొత్తం కనిపించేస్తుంది మనకి కదా. ఆ ల్యాండ్స్కేప్ అంతా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. గాస్పల్స్ ఆర్ దట్. సువార్తలు ఏంటంటే దే ఆర్ యాక్చువల్గా శిఖరం మీద పెట్టబడినటువంటివి. సో దే ఆర్ యాక్చువల్లీ ద పినకల్ ఆఫ్ ద మౌంటైన్ ఆఫ్ ద బైబుల్. అందుకనే ఇఫ్ యూ రియల్లీ నీడ్ టు అండర్స్టాండ్ ద గాస్పల్స్ బ్యూటిఫుల్లీ, యూ హ్యావ్ టు క్లైంబ్ ద మౌంటైన్స్. గాస్పల్స్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటో తెలుసా? ఒక సింపుల్ పర్సన్కి, ఇవన్నీ తెలియనటువంటి పర్సన్కి కూడా జీసస్ క్రైస్ట్ యొక్క లైఫ్ పట్ల ఒక అవగాహన వచ్చేస్తుంది అవి చదివితే. బట్ అట్ ద సేమ్ టైం యాక్చువల్గా గాస్పల్స్లో ఉన్నటువంటి ఇంకొక విచిత్రమైనటువంటిది విషయం ఏమిటంటే, అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని పూర్తిగా అనుభవించాలంటే అవి దేని మీద నిలబడ్డాయో దాన్ని మొత్తం చదువుకుంటూ వస్తే యూ కెన్ అండర్స్టాండ్. ఇంకొక మాటలో చెప్పాలంటే గాస్పల్స్ ఎట్లాంటివంటే ఒక చిన్న పిల్లవాడు ఈదగలిగినంత, ఒక చిన్న ఈత రానటువంటి ఒక చిన్న పసికందు కూడా ఆ గాస్పల్స్లో ఈదగలడు. అట్ ద సేమ్ టైం ఏనుగు కూడా యాక్చువల్గా అందులో మునగలదు. ఇట్ హ్యాస్ యాక్చువల్లీ
ద అండర్స్టాండింగ్, ఇట్ ప్రొవైడ్స్ ద అండర్స్టాండింగ్ ఏంటంటే సింపుల్ పీపుల్కి సింపుల్ అండర్స్టాండింగ్ ఇచ్చేంత గాస్పల్స్, బట్ అట్ ద సేమ్ టైం దే ఆర్ ఆల్సో వెరీ డీప్. దట్ ఏనుగు కూడా మునిగిపోయేంత డెప్త్ ఉంది అందులో. ఈ గాస్పల్స్లో ఉన్నటువంటి బ్యూటీ అట్లాంటిది అనమాట. సో వీ షుడ్ నెవర్ యాక్చువల్లీ సే దట్ ఒక పసికందులాగా నేను 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 అందులో దూకినప్పుడు నేను మునగలేదు కాబట్టి గాస్పల్స్ అంతే అనుకోవటం యాక్చువల్గా భ్రమ. ఎందుకంటే నెక్స్ట్ మూమెంట్ ఒక ఏనుగును తోసారంటే అది మునిగిపోతుంది అందులో. సో గాస్పల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకొంచెం నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఎందుకంటే గాస్పల్స్ దగ్గరికి వెళ్ళాలంటే శిఖరం అని చెప్పాను కదా, మరి శిఖరం దగ్గరికి తర్వాతే కదా మనం వచ్చేది. ఎందుకంటే ముందు ఎక్కుకుంటూ వెళ్ళాలి కదా. మనం ఇప్పుడు ఏం చేసామంటే సీనాయి పర్వతం దగ్గరికి కొన్ని మెట్లు ఎక్కాం ఫస్ట్. వీ హ్యావ్ యాక్చువల్లీ క్లైమ్ లిటిల్ బిట్ దాట్. సో దిస్ ఈస్ వాట్ ద నేరేటివ్స్ ఆర్. 4 పాయింట్స్ రీక్యాప్ చేసుకుందాం. 1, రీడ్ నేరేటివ్స్ యాజ్ అన్ ఇంట్రడక్షన్ టు ద లా. పరలోక సంస్కృతికి విండో ధర్మశాస్త్రం అనేటువంటిది. ఆ విండోని మనకి విండో దగ్గరకు తీసుకెళ్ళటానికి నేరేటివ్ అనేటువంటిది, అంతకు ముందు వచ్చినటువంటి కథలన్నీ కూడా దీస్ ఆర్ యాక్చువల్ ఇంట్రడక్షన్స్. 2, రీడ్ ద నేరేటివ్స్ ఇన్ ద లైట్ ఆఫ్ లా. అంటే తర్వాత వచ్చినటువంటి నేరేటివ్స్ ఏవైతే ఉన్నాయో, రూత్ కానీ, న్యాయాధిపతుల గ్రంథం కానీ, మొదటి 2 సమూయేలు గ్రంథాలు కానీ, రాజుల గ్రంథం కానీ, ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే ధర్మశాస్త్రం అనేటువంటి తూనికలో పెట్టి మనం ధర్మశాస్త్రపు వెలుగులో చదివితేనే ఇట్ మేక్స్ సెన్స్ టు అస్. అదర్వైజ్ వీ డోంట్ అండర్స్టాండ్. శాంసన్ ఒక గొప్ప హీరోలాగా చూస్తాం కానీ ఏ విధంగా సంసోన్ డివోషన్లో ఫెయిల్ అయ్యాడు అనేటువంటిది మనం చూడం. అట్ ద సేమ్ టైం వీ థింక్ శాంసన్ యాజ్ అ హీరో, కానీ నిజమైనటువంటి హీరోని న్యాయాధిపతుల గ్రంథంలో మిస్ అయిపోతాం మనం. ఎవరు నిజమైనటువంటి హీరో? గాడ్. గాడ్ ఈజ్ ద ట్రూ హీరో ఆఫ్ ద జడ్జెస్. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఎంత భయంకరంగా యెహోవాని బిట్రే చేసినప్పటికీ కూడా, ఆయన్ని మోసం చేసినప్పటికీ కూడా ఇజ్రాయేలీలు, ఆయన ఏ విధంగా ఇజ్రాయెల్ పట్ల కమిట్మెంట్ని కలిగి ఉన్నాడు, ఏ విధంగా వాళ్ళని తన ప్రణాళిక వైపు, తన ప్రణాళిక కోసం ఉపయోగించుకుంటూ తన ప్రణాళికను ముందుకు తీసుకెళ్తున్నాడు ఇట్లాంటి జనాంగాన్ని కూడా, అనేటువంటి విషయాన్ని మనం మిస్ అయిపోతాం. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇవన్నీ కూడా మనం ధర్మశాస్త్ర వెలుగులో చదవాలి. 3వ పాయింట్, ధర్మశాస్త్ర నేరేటివ్స్ని తర్వాత వస్తున్నటువంటి నేరేటివ్స్ని ముందున్నటువంటి నేరేటివ్స్ యొక్క వెలుగులో చదవాలి. సో 4వ పాయింట్, అన్నిటికంటే గొప్ప నేరేటివ్ బైబిల్లో, బ్యూటిఫుల్ నేరేటివ్ ఏంటంటే యేసు ప్రభు యొక్క బయోగ్రఫీస్. దీన్ని థియలాజికల్ బయోగ్రఫీస్ అంటాం. దాని తర్వాత నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఆ కేటగిరీస్ని. ఇది ఒక శిఖరం లాంటిది. దీని మీద నిలబడి కనుక మనం చూస్తే పాత నిబంధన గ్రంథమే కాదు కదా, ఎవ్రీథింగ్ యాక్చువల్లీ మేక్ సెన్స్. నిజానికి చెప్పాలంటే వీ అండర్స్టాండ్ వాట్ రెస్ట్ ఈస్. అసలు శాబత్ అంటే ఏంటో మనకు అర్థమైపోతుంది. పాత నిబంధన గ్రంథంలో శిఖరం మీద ఎక్కకుండా చూసేటువంటి వాళ్ళు 7th డే అడ్వెంటిస్టులు. శిఖరం మీద గనక ఎక్కి చూస్తే మనకి ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు పర్స్పెక్టివ్. నిజంగా సబ్బాత్ దినం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. అది ఏ విధమైనటువంటి రెస్ట్ని, విశ్రాంతిని సూచిస్తుందో అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఆ కేటగిరీని ఓపెన్ చేస్తుంది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్. అందుకనే గాస్పల్స్ని శిఖరం మీద నుంచి చూసి మనం బైబిల్ మొత్తాన్ని చదవాలి. అంటే రీడ్ ద గాస్పల్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద ఎవ్రీథింగ్ దట్ కమ్స్ బిఫోర్. ఇంతకు ముందు కనిపించినటువంటి ప్రతి ఒక్కదాని యొక్క వెలుగులో సువార్తను చదువుదాం. అట్ ద సేమ్ టైం సువార్త వెలుగులో ప్రతి ఒక్కదాన్ని చదువుదాం. ఇంతకు ముందు కనిపించిన ప్రతి ఒక్కదాన్ని చదువుదాం. సో ఆ కేటగిరీని నేను తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎందుకంటే బికాస్ దెర్ ఇస్ సో మచ్ టు అన్పాక్ ఆన్ దట్ వన్. బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్. ఏంటంటే సువార్తలని మిగిలినటువంటి వాటి యొక్క వెలుగులో చదవటం, నేరేటివ్స్ని కానీ, పద్యాలు కానీ, ఎవ్రీథింగ్ యొక్క వెలుగులో సువార్తలను చదవటం. ఆన్ ద అదర్ హ్యాండ్ యాక్చువల్గా సువార్త వెలుగులో మిగిలిన ప్రతి ఒక్క దాన్ని చదవటం. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. శిఖరం మీదకి వెళ్ళిన తర్వాత అన్నీ కనిపిస్తాయి మనకి, బట్ వీ విల్ గో దర్.